సంస్కృత వాక్యాలు చెప్తే అందరికి అర్థం కావు. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాంతర వ్యవస్థిత అని చెప్పేసి బ్రహ్మదేవుడి నుంచి చిన్న పురుగు దాకా అన్నిటిని కూడా ఒకే తల్లి సృష్టించింది. ఎమోషనల్ పాట లాగానే ఏదో అల్లరి చిల్లరగా నిబ్బిలాగా ఒక లవర్ కోసం ఏడ్చినట్టు లేకపోతే ఇంకెలాగో వీళ్ళే పాటలు తీస్తున్నారు. మాట్లాడాలంటే కూడా నాకు కొంచెం సిగ్గుచేటుగా ఉంది. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మమ్ము నడిపించు మార్గం నీవయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా. యెహోవా నేరుగా వచ్చి కడుపు చేయకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు కడుపు చేపించాడు? ఆల్రెడీ ఇప్పుడు ఆ ఉన్న ఇద్దరిలో ఎవరో తెలియట్లేదు. ఇప్పుడు యోసేపుని తండ్రిగా ఎంచబడును అంటే ఎందుకు ఎంచాలి అసలు నేను? మాతా రామోమత్ పితా రామచంద్ర స్వామి రామోమత్ సఖా రామచంద్ర సర్వస్వమేవో రామచంద్రుడు దయాళు అని చెప్పేసి నా కోసం నిజంగా చచ్చిపోయిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, వీరపాండ్య కట్టబ్రహ్మణ, అల్లూరు సీతారామరాజు వీళ్ళే ఏ రోజు కూడా మరే మీకోసమే చచ్చిపోతున్నారు, ఎవరి నుంచి నా ఫోటోలు పెట్టుకోకపోతే మీకు తాట తెస్తానికి పనిలేదాళ్ళు. యేసుక్రీస్తుకి ముగ్గురు భార్యలను నమ్ముతారు. ఆ ముగ్గురు భార్యలు ఎవరు? మేరీ మ్యాగ్డలినా, మేరీ ఆఫ్ బెతానీ, మార్తా. ఎంతోమంది చర్చిల్లో మానాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది చర్చిల్లో ఆస్తుల్ని డబ్బుల్ని అన్నింటినీ పోగొట్టుకున్నారు. వీళ్ళు గొర్రె మందగా మరి ఏం చెప్పినా నమ్ముతారులేదు. మా క్రైస్తవ సమాజం నన్ను ఎట్లాగే భరిస్తుందని బలుపాడి వాళ్ళు అంత కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆ నియమాలు ఏ చర్చ్ పాస్టర్ కన్నా ఉన్నాయా? యాంకర్ కాదమ్మా, అప్పుడప్పుడు వీడియోలు చేస్తారు. ఆమె నా వైఫ్, నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను చెప్తాను. ఒరే ఫస్ట్ విగ్గుగా నీ బతికి నువ్వు నీ కాపురాన్ని సెట్ చేసుకో, నువ్వు ధర్మంగా జీవించడం నేర్చుకో. తనే వెళ్ళి కడుపు చేసి తన కడుపును తనే పుట్టినట్ట. ఈ లలిత్ కుమార్ గారు మొత్తం మాది, ఈ లలిత్ కుమార్ గారు అట్టంటోడు ఎట్టంటోడు, బ్లాక్ మెయిల్, బొంగు బొచ్చు చాలా మాట్లాడతారు. ఎందుకంటే నేను చెప్తున్నవి నిజాలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఈరోజు మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. చాలా క్వశ్చన్సే ఉంటాయి మీ మైండ్లో బిఫోర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, దాని కింద వచ్చిన కామెంట్స్ కానీ, లేదంటే వివిధ పరిణామాలతో వివిధ విపత్తుతో ప్రకృతి విరుద్ధంగా కొందరు చేసే చేష్టలకి చాలా క్వశ్చన్సే ఉండుంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డౌట్ ఈరోజు అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. నాకు నవ్వు వస్తుంది సార్ యాక్చువల్గా ఏం అడుగుదామన్నా. అంటే అదే సార్, కొన్ని చూసినప్పుడు వాళ్ళు అదే ఇందాక చెప్పిన మనం మాట్లాడుకున్న విధంగా క్రిస్టియన్ పాస్టర్లు వాళ్ళ సతీమణులు పాటలు చేస్తున్నారు, ఒక ఫోక్ సాంగ్స్ లాగానో లేకపోతే మనకి ఎమోషనల్ పాట లాగానో ఏదో అల్లరి చిల్లరగా నిబ్బిలాగా ఒక లవర్ కోసం ఏడ్చినట్టు లేకపోతే ఇంకెలాగో వీళ్ళే పాటలు తీస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా మనం సూచించుకోవాలి? మాట్లాడాలంటే కూడా నాకు కొంచెం సిగ్గుచేటుగా ఉంది ఈ పాయింట్ గురించి. ఈ కొత్తగా పెద్ద కొత్త విషయం ఏం కాదు. నిజానికి క్రైస్తవ మతం చాలా మంది ప్రజల్లోకి రీచ్ అవటానికి కారణం ఏంటంటే పాట. వాళ్ళ పాటలు ఎట్లా ఉంటాయంటే నిజానికి తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును అంటాడు. నిజంగా యేసు అలా తల్లిలాగా లాలించి తండ్రిలాగా ప్రేమించి మారుస్తాడా? అంత సీన్ లేదు. సింపుల్గా యేసు ఎట్లాంటి చెప్పాలి అంటే మొన్న చెప్పాను కదా, చిన్నపిల్లల పంచాయతీలు ఉంటాయి కదా, ఆ టైప్ పంచాయతీ. నువ్వు చిన్నపిల్లలు ఏమంటారు, అరే నిన్న నువ్వు నీ పుట్టినరోజుకి నాకు చాక్లెట్ ఇవ్వలేదు కదా, నేను కూడా నా బర్త్డేకి నీకు చాక్లెట్ ఇవ్వను అంటాడు కదా. యేసు కూడా అంతే, నువ్వు ఎవరో నేను తెలియదని చెప్పావు కదా, పైకి రా నీ సంగతి, మా నాన్న దగ్గర కూడా నువ్వు ఎవడో నాకు తెలియదని అబద్ధం చెప్తాను, సాక్ష్యం చెప్తాను అంటే. యేసుకి నాన్నలు అంటే ఇప్పుడు బైబుల్ ప్రకారం ఏమో యెహోవా అని నాన్న అని చెప్తారు, కానీ బైబుల్ ప్రకారం యెహోవా అంటే యేసు ఎలా పుట్టాడు అంటే పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు అని చెప్తారు. సో వాళ్ళిద్దరిలో ఎవరు ఒరిజినల్ నాన్న అనేది వాళ్ళు తెలుసుకోవాలి, నాకు తెలియదు. కానీ యేసు భూమి మీదకి వచ్చినప్పటికి యేసుకు ఇంకో ముగ్గురు నాన్నలు ఉన్నారు. సార్ మళ్ళీ నేను ఇంకొక ఎపిసోడ్ కి మీ దగ్గరికి రావాలి సార్, డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది స్పెక్యులేషన్స్ నడుస్తా ఉన్నాయి కదా గూగుల్లో. ఇప్పుడు నా సొంత మాటలు నేను చెప్పట్లా. సి అగస్టస్ అని చెప్పేసి ఒక అతను ఉన్నారు, తన్నే ఆక్టేవియస్ అని చెప్పేసి అంటారు. ఈ మేరీ వివాహానికి ముందు అతనితో గడిపి యేసుని కనింది అని చెప్పేసి ఒక గూగుల్ పేజ్లో ఉంది. సో నేను అది చెప్తున్నాను. అలాగే ప్యాంథర్ అని చెప్పేసి ఒక రోమన్ సైనికుడితోటి అక్రమ సంబంధం పెట్టుకుని లేకపోతే ఇంక వివాహేతర సంబంధం ఏదో పెట్టుకుని తన ద్వారా యేసుని కనింది అనే ఒక వాదన కూడా ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది. అలాగే క్వింటోలస్ అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నాడు, అతనితో గడిపి యేసుని కనింది
అని చెప్పేసి ఇంకొక వాదన ఉంది. ఉన్నది చెప్తున్నాను ఇలా కూడా ఉంది అని చెప్పేసి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పుకోవాలి కదా మరి ఉన్నప్పుడు. సో అలా చెప్తున్నాను. సో ఇక్కడ యెహోవానా పరిశుద్ధాత్మ అనేది బైబిల్ ప్రకారం చూసుకుంటే క్రిస్టియన్స్ ఏమంటారంటే ఇద్దరు ఒక్కళ్ళే అని చెప్పేసి అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అదే క్రిస్టియన్ వర్గంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఒక్కళ్ళు ఎలా అవుతారంటారు. ఈ చెప్పేవాడు ఎవడు మళ్ళీ ఆషామాషివాడు కాదు. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ. సో తనందరి మీద తొడగొట్టేవాడు జైశాలి పిడి సుందర్రావు అని చెప్పేసి. ఆ పిడి సుందర్రావు తొడగొడుతూ అందరికీ సవాల్ 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 అనేవాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు, వాళ్ళ కొడుకు చెప్తున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకళ్ళు కాదు, ముగ్గురు వేరువేరు అని చెప్పేసి. ముగ్గురు వేరువేరు అయితే యెహోవా నేరుగా వచ్చి కడుపు చేయకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు కడుపు చేపించాడు? ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారా కడుపు చేపించుంటే పరిశుద్ధాత్మని తండ్రిగా అనుకోవాలి, కానీ యెహోవాని నా తండ్రి అని చెప్పేసి ఎలా చెప్తారు? యేసుకు తండ్రి అని ఎలా చెప్తారు? యెహోవా ఒక తండ్రి అయితే బైబిల్లోనే ఏం చెప్తున్నారు? మేరీ భర్త యోసేపు ఉన్నాడు కాబట్టి యోసేపుని యేసు యొక్క తండ్రిగా ఎంచబడును అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆ ఉన్న ఇద్దరిలో ఎవరో తెలియట్లేదు. ఇప్పుడు యోసేపుని తండ్రిగా ఎంచబడును అంటే ఎందుకు ఎంచాలి అసలు? నేను ఇంత పెద్ద డౌట్ అసలు సార్. ఇవి ఉంటాయండి మరి. ఇవి అడిగితే మన్నేమో మతోన్మాదులు అంటారు, ద్రోహులు అంటారు, బైబిల్ తెలియదు అంటారు, ఏదేదో చెప్తారు. బైబిల్ ఎవరికి తెలుసు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాడు చెప్తున్న మాట నేను నమ్ముతున్నా. అది కాదు అంటే అది చెప్పింది అబద్ధం అని మీరే ప్రూవ్ చేసుకోండి. అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అవును. యా సార్. ఇంకొకటి ఇప్పుడు పాస్టర్ అయితే చాలు, ఇంకొకటి ఫేమస్ అవ్వాలి ఒకటి. అండ్ ఇంకొకటి ఇక్కడ అసలు క్వశ్చన్ డిబేట్ అయిపోయాము మనం. సాంగ్స్ గురించి సాంగ్స్ చేస్తున్నారు. అవును. సో యేసుని అంటే వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ పాటల ద్వారా ఇచ్చేస్తారు. యేసు అయితే ఫస్ట్ నుంచి ఏంటి? తల్లిలా లాలించేవాడు కాదు, తండ్రిలా పాలించేవాడు కాదు, కేవలం బెదిరించేవాడు, భయపెట్టేవాడు, ఆశ పెట్టేవాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి పాట ఎందుకు రాశారు అంటే పాట ద్వారా సామాన్యుడికి దగ్గరగా అంటే వాళ్ళ మతాన్ని కనెక్ట్ చేస్తూ ఉన్నారు. అది ఇంతకంటే గొప్ప వాక్యాలు హిందూ గ్రంథాల్లో, హిందూ స్తోత్రాల్లో ఉంటాయి. కానీ హిందూ స్తోత్రాల్లో ఉండేదాన్ని జనసామాన్యంలోకి మనం తీసుకెళ్ళలేకపోతా ఉన్నాం. కారణం ఏంటి? ఇవి సంస్కృతంలో ఉండటం వల్ల. ఇప్పుడు ఉదాహరణకి లలితా సహస్రనామంలో ఉందండి ఒక మాట, ఆ బ్రహ్మ కీట జనని వర్ణాంతర వ్యవస్థిత అని చెప్పేసి. బ్రహ్మదేవుడి నుంచి చిన్న పురుగు దాకా అన్నిటిని కూడా ఒకే తల్లి సృష్టించింది. కాబట్టి ఈ సృష్టిలో బ్రహ్మదేవుడినైనా సరే, ఒక పురుగునైనా సరే ఆ తల్లి ఒకేలాగా చూస్తుంది, అందులో భేదం ఏమీ లేదు అని చెప్పి సనాతన ధర్మం చెప్తుంది. కానీ మనం ఈ విషయం సామాన్యుల్లోకి తీసుకెళ్లాలంటే సంస్కృత వాక్యాలు చెప్తే అందరికి అర్థం కావు. కానీ వీళ్ళు తెలుగుగా ఏం చేస్తారంటే పాటల్లో, అది తెలుగులో, అది చాలా సులభమైన తెలుగులో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. వాళ్ళు పాటలు కూడా చూసుకుంటే ఇంకో పాట ఉంటుందమ్మా వాళ్ళది. మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మమ్ము నడిపించు మార్గం నీవయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. ఇదొక పాట. నా ఇంటి వెలుగు, నా కంటి వెలుగు, నాకు లేకపోతే నా గడ్డపారక పొలుగు, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎక్కడ చెప్పాడు బైబిల్లో చెప్పండి? లేదు సార్, ఇవన్నీ వీళ్ళు రచయితలు అంటే సింపుల్గా మతం మార్చేయాలి అంటే, మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే పాటను ఎంచుకోవాలి. ఇప్పుడు ఆ పాటలు కాస్త ఉన్మాదంగా మారిపోయి ఆడెవడో వస్తాడు, డాడీ 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 యేసు డాడీ అంటాడు. ఇంకొక ఆమె ఎవరు వచ్చి నేనేమో ప్రియురాలిని యేసే నా ప్రియుడు అంటది కాసేపు. మళ్ళీ కాసేపు తర్వాత యేసు నా డాడీ అని ఆమె పాట పాడిద్ది. నీ డాడీయా, నీ ప్రియుడా, నీ మొగుడా, నీ ఉంచుకున్నాడా, ఏదో కరెక్ట్ ఒకదానికి స్టాండ్ అవ్వు, నా భక్తి ఇంతే అని చెప్పి ప్రచారం చేసుకో, ఎవడొద్దన్నాడు? కానీ పూటకు వరుస పెట్టి పాడుతూ ఉంటే అసలు దేవుళ్ళకు వరుసలు పెట్టడం ఏంటి సార్? నాకు ఇప్పటికీ అర్థం తప్పేం కాదు. అంటే ఏం వరుస పెడతా? ఇప్పుడు మనకి కూడా సనాతన ధర్మంలో మనకు కూడా చెప్తారు, మాతా రామోమత్ పితా రామచంద్ర, స్వామి రామోమత్ సఖా రామచంద్ర, సర్వస్వమేవో రామచంద్రో దయాళు అని చెప్పేసి. అంటే నాకు రాముడే తల్లి, రాముడే తండ్రి, రాముడే నాకు అన్న, రాముడే నా మిత్రుడు, రాముడే నాకు సర్వస్వం అని చెప్పేసి అనుకుంటాం. అది భావన. కానీ ఇక్కడ ఈ భావన కరెక్టేనా అంటే, ఇప్పుడు ఆ ప్రసన్న బోల్ట్ అనేమో పాట పాడుతుంది, నేనేమో ప్రియురాలిని అని చెప్పేసి. క్రైస్తవ పాస్టర్లు పిసుకుని నీకెంత తెగులు వచ్చింది, ఎట్టాటి పాటలు పాడుతున్నావు అని చెప్పేసి తిడతా ఉన్నారు. మరి ఆమె పాడింది కరెక్ట్ అయితే వాళ్ళే తిట్టరుగా, వాళ్ళు కూడా అబ్బా భలే పాడే ఒక్క అని దండం పెట్టేయాలి కదా. వాళ్ళు ఎవరు దండం పెట్టట్లేదుగా. అలా దిగజారిపోతూ పాటలు పాడుతున్న వాళ్ళు బోచ్చుడు మంది ఉన్నారు. వాళ్ళు ఒక పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్ దగ్గర మాట్లాడినా ఏమో మరి నాకు తెలియదు, వాళ్ళ మీద కేసు పెట్టుకోండి అని మాట్లాడతాను. అంటే
వీళ్ళలో వీళ్ళు వాళ్ళ సొంత స్వలాభాలు చూసుకుంటున్నారు తప్పితే ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, మనల్ని జనాలు నమ్ముతున్నారు గొర్రెలాగా అనే విషయం మర్చిపోతున్నారు యాక్చువల్గా. అంతే. సో ఈ పాయింట్ ఇది ఇలా పెడితే వాళ్ళు నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ చిన్న కరెక్షన్ అమ్మా, వాళ్ళు యాక్చువల్ నమ్ముతున్నారు ఆ విషయం, జనాలు మన గొర్రెల్లాగా నమ్ముతున్నారు అన్న విషయం వాళ్ళు నమ్ముతున్నారు గట్టిగా, అందుకే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. జనాలు తెలివైన వాళ్ళు, జనాలు మనల్ని నమ్ముతున్నారు, మన జనాలకు దొరకకూడదన్న స్పృహ ఉంటే వాళ్ళు అట్లా చేయరు. వీళ్ళు గొర్రెల మందేగా మనం ఏం చెప్పినా నమ్ముతారులే అని. ఇప్పుడు వైజాగ్లో హనీ జాన్సన్ ఒకడు ఉన్నాడు, ఆడు మొన్న ఒక ఆడియోలో అడ్డంగా దొరికిపోయాడు ఒక ఆమెని, అంటే నీ ముందు క్లియర్ చెప్పలేకపోతున్నాము. వాడు ఏమన్నాడంటే ఒక ఆవిడని, ఆవిడేదో మాట్లాడితే నీ ముడ్డి పుచ్చిపోయింది నువ్వు చూపిస్తే నాకు చూపించు నేను ఆయింట్మెంట్ రాస్తా అని చెప్పి మాట్లాడాడు. ఇలాంటి పదజాలం వాడటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటే వాడు ఆ పదం వాడేశాడు. అయితే ఇంకా వాడి చర్చికి ఆడవాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఇంకా వాడు వీడియోలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆ బొచ్చు ఇదే కాదు, నిజంగానే ఇంకేదన్నా చేసినా కూడా మా క్రైస్తవ సమాజం నన్ను ఎట్లాగే భరిస్తుందన్న బలుపు అడిగి, అలాంటి బలుపు ప్రతి పాస్టర్కే ఉంటుంది. ఏంటి సార్ ఇది ఇంటర్వ్యూ చాలా సీరియస్ గా తీసుకెళ్తా అంటే కామెడీగా ఉంది. లేదమ్మా నిజంగా అలా అంటే ఏం ఖండించలేదా సార్? ఇప్పుడు ఇందాక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని, సారీ సార్ చెప్పండి. ఇందాక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పాను కదా, ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్గా ఇప్పుడున్న లాజరస్ ప్రసన్నబాబు అనే వ్యక్తి ఆ బైబిల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న అమ్మాయికి కడుపు చేశాడని అప్పుడు గొడవ అయింది, కేసు అయింది, వాడు యూనివర్సిటీ మీద అందరూ అటాక్ కూడా చేశారు. వాడు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి తొడగొడుతున్నాడు, నేను బైబిల్ మీద వీడియోస్ చేస్తాను, డిబేట్స్ చేస్తాను అంటున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వీడిని అట్లా క్షమిస్తారు, వాడిని అట్లా క్షమిస్తారు. ఎందుకంటే వాళ్ళకి మతం ముందు మానవం అనేది చాలా చిన్న పదం. సో మతం కోసం మానాన్ని, అభిమానాన్ని అన్నింటినీ తాకట్టు పెట్టేటానికి రెడీ అయిపోయిన వాళ్ళ మధ్య బతుకుతున్నారు వీళ్ళు. ఈ మాటలు విన్నారనుకోండి హిందువులకి నచ్చుద్ది, హిందువులు ఎందుకంటే కొంచెం ఆలోచిస్తారు కాబట్టి. ఇదే వీడియోస్ క్రైస్తవులు ఏమంటారు, ఈ లలిత్ కుమార్ గారు మొత్తం మాది, ఈ లలిత్ కుమార్ గారు అట్టంటోడు ఎట్టంటోడు, బ్లాక్ మెయిలరు, బొంగు బొచ్చు చాలా మాట్లాడతారు. ఎందుకంటే నేను చెప్తున్నవి నిజాలు, ఇవి దిగమింగుకోవటం చాలా కష్టం. అవును సార్, చాలా కష్టంగా ఉంది. అదేమ్మా. సో ప్రతి పాస్టర్ గారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒక స్కానర్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్స్లలో వాళ్ళ నెంబర్లు పెడతారు. అంటే వీళ్ళని అప్రోచ్ అవ్వమనా, లేకపోతే వీళ్ళ చూపిస్తున్న ఫేమస్కి వాళ్ళు డబ్బులు వేయాలనా, లేకపోతే అంటే ఏంటి సార్ ఈ నెంబర్లు, ఈ స్కానర్లు అనేది ఈ స్కామ్ అసలు దేన్ని సూచిస్తుంది జనరల్గా? నిజంగా తెలుగు 2 రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మంది పాస్టర్స్ ఉన్నారట. ఇది నేను చెప్తుంది కాదు, క్రైస్తవ పాస్టర్ల అసోసియేషన్ మీటింగ్లో చెప్పిన మాట. ఇది కూడా 5 ఏళ్ల క్రితం చెప్పిన మాట, 5 ఏళ్ళు కూడా సుమారు 10 ఏళ్ల క్రితం చెప్పిన మాట. పాస్టర్లు 5 లక్షల మంది ఉన్నారట. ఈ 10 ఏళ్లలో ఎంతమంది పెరిగారో నాకు తెలియదు, స్టాటిస్టిక్స్ లేవు. అలాంటిది 5 లక్షల మందిలో యూట్యూబ్లో కనపడేది ఎంతమంది? ఒక 500 మంది బాగా. అవును సార్. ఈ 500 మంది వచ్చేసి ఏం ప్లాన్ చేసుకుంటున్నారంటే ప్రతి చోటకి వెళ్ళి చర్చికి పెడితే చర్చికి ఎంతమంది వస్తారు? ఒక 50 మంది వస్తారు, ఒక 100 మంది వస్తారు. అదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అది ఇంకా మొత్తం స్టేట్ వరల్డ్ వైడ్ 20,000, 50,000, 1,00,000, 10 లక్షలు ఎంతమంది అవ్వచ్చు. అవును. ఇప్పుడు చర్చికి పిలిపించి వాక్యం చెప్పి పూటంతా కూర్చోబెట్టేసి దశంభాగం ఇవ్వవా అంటే వీడు 10% అడిగితే ఆడు 10 రూపాయలు వేస్తున్నాడు. వీడు ఎంత చించుకున్నా 10 రూపాయలు వస్తుంది. పాపం వాళ్ళు పేదలు సార్, ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి? అదే చెప్తా. లేదమ్మా, వీళ్ళు బెచ్చగాళ్ళ దగ్గర, బెచ్చగత్తెల దగ్గర కూడా దశంభాగం తీసుకుంటారు. కల్వరి సత్తిగాడు అనేవాడు ఆ దగ్గరకు వచ్చే అమ్మాయి, ఆమె పెన్షన్ మీద బతుకుతుంది, వికలాంగురాలు పెన్షన్ మీద గవర్నమెంట్ నుంచి. ఆ వికలాంగురాలు పెన్షన్లో నుంచి 10% ఇచ్చిందంట, 3,000 ఆమెకు వస్తే 300 వీడికి ఇచ్చిందంట. వీడు దాన్ని కూడా గర్వంగా చెప్తున్నాడు. ఇంకొక ఆమె బెచ్చగత్తె, ఒక ఆయన రోడ్డు మీద ఆపి, ఏమ్మా నేను నీకు 20 రూపాయలు ఇస్తాను, నువ్వు చర్చికి వెళ్తావంటే వెళ్తానండి అంది. చర్చికి వెళ్ళినప్పుడు దశంభాగం ఇస్తావంటే ఇవ్వాలి కదండి మరి అంది. ఎంత ఇస్తావంటే ఎంత వస్తే అంత 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇస్తాను అంది. ఈవిడ 100 రూపాయలు ఇవ్వటం ఆవిడ విశ్వాసం, ఆవిడ గొప్పతనం. కానీ బిచ్చగత్తె దగ్గర 100 రూపాయలు ఇస్తుంటే వద్దులే అమ్మా నువ్వే అడుక్కుని తెచ్చావు, నువ్వు నాకేమి ఇస్తావు అని చెప్పకుండా ఆ 100 తీసి జేబులో పెట్టుకుంటున్నాడే, ఈడెంత అడుక్కు తినేవాడు కదా. ఇట్లాంటి అడుక్కు తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అలా అడుక్కు తినే వాళ్ళందరి ద్వారా వచ్చే సంపాదన చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ పెట్టేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చూస్తారు. చూసిన వెంటనే అయ్యగారు చెప్పే వాక్యానికి మనం దశంభాగం అంటే ఏ భాగమైనా ఇచ్చేయచ్చు అని చెప్పేసి అన్ని ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. అలా సంపాదనకు మరిగిన వాళ్ళందరూ కూడా ఈ వాగుడు ఏదో చర్చిలో వాగితే ఇంతే వస్తుంది, అదే వాగుడు మైక్ ముందు, కెమెరా ముందు వాగితే ఇంకెక్కువ వస్తాయి కదా అని వాగుతున్నారు. సార్ ఇందులో ఇంకొక డౌట్ ఏంటంటే దర్శన్ గారికి అవి ఉన్నాయి. ఏ దర్శన్? అదే సార్ మీరు చెప్తుంటారు కదా పాస్టర్ దర్శన్ గారు సార్. ఓకే, గుర్తురా. సో ఆయనకి చాలానే ఉన్నాయి. రీసెంట్ గా బై ఎలక్షన్స్ లో వీడు విగ్గుదర్శన ఫస్ట్ ఒక అమ్మాయి తోటి అఫైర్ నడిపాడు, తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, సుష్మా అమ్మాయిని, సుప్రియ, సుష్మా.
సుష్మా రెడ్డి సుష్మా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టేసి ఇప్పుడు సుప్రియ అనే ఆవిడతో ఉంటున్నాడు. సుప్రియ అంటే ఉంచుకున్నాడు, అంటే ఇంట్లో ఉంచుకున్నాడు. పెళ్లి అయిపోయిందని చెప్తున్నాడు అమ్మ, పెళ్లి అవ్వాల. ఎందుకంటే మొన్న ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చేటప్పుడు కూడా తను నీ భార్య పేరు ఏంటి అని అడిగితే ఎలక్షన్ అఫిడవిట్ లో సుష్మా హన్నా హెప్సిబా అని పేరు ఇచ్చాడు క్లియర్ గా. సుప్రియ పేరు ఎందుకు ఇవ్వాల మరి? అందుకే వాడికి చాలా ఉన్నాయని చెప్పింది. అందుకే నేను అడిగాను సార్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మీద అంటే ఫస్ట్ వైఫ్ తో విడాకులు అయిపోయింది, మాకు కుదరలేదు, ఆమె బ్యాంక్ లో పనిచేస్తుంది, చాలా వరకు తెచ్చి మేము మీటింగులు పెట్టడం వల్ల నష్టపోయాం, మా ఇద్దరికి అవ్వట్లేదు, ఆవిడకి భారం ఎక్కువైపోతుంది, నా దగ్గర పైసలు లేవని వదిలేసిందని చెప్పారు. కట్ చేసి మరి ఇప్పుడు ఎవరితో అంటున్నారంటే సుప్రియ అంటే మీ దాంట్లో యాంకర్ కదా అమ్మాయి అని అంటే యాంకర్ కాదమ్మా, అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంది, ఆమె నా వైఫ్, నేను ఆమెను పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు సార్ యాక్చువల్గా. మరి వాళ్ళ వైఫ్ను సుప్రియ ఈ విప్పుగాడు కలిపి తేల్చుకోవాలి కోర్టులో. ఎందుకంటే మొన్న ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా తన భార్య ఎవరంటే ఈవిడ పేరే ఇచ్చాడు. అంటే విడాకులు తీసుకోకుండా ఇంకొక ఆమెతో ఉంటున్నాడు, లివ్ ఇన్ రిలేషన్. మరి వీడు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు? బహుశా బైబిల్ ప్రకారం లేకపోతే క్రిస్టియానిటీ ప్రకారం అది ఆమోద యోగ్యమేమో. ఆ మత పెద్దలు ఎవరైతే ఉంటారో పాస్టర్లు లలిత్ కుమార్ మీద నోరేసుకుని పడిపోతూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పాలి, ఒరే ఫస్ట్ విగ్గుగా నీ బతుకి నువ్వు నీ కాపురాన్ని సెట్ చేసుకో, నువ్వు ధర్మంగా జీవించడం నేర్చుకో అని చెప్పి వాడికి చెప్పాలి. చెప్పండి సార్. అదే ఇప్పుడు వాళ్ళకి చాలా ఉన్నాయి, ఏంటి అనాథాశ్రమాల లాగా కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. ఓకే అమ్మా. సో అంటే అవి చాలా వరకు ఉన్నాయి, నేను ఇస్తున్నాను, స్కానర్ పెట్టాను అని. ఆయనకి 2-3 ఉన్నాయని విన్నాము, అది కూడా రిజిస్ట్రేషన్ లేవని విన్నాము. అవి ఎంతవరకు కరెక్ట్ మీ వరకు? ఒకటి వాడికి ఛానల్ ఉంది సిపిఎఫ్. అవును సార్, సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నాడు కాసేపు, తర్వాత ఫోర్స్ అని ఉండకూడదు, ఫౌండేషన్ అని ఉండాలి అన్నాడు. తర్వాత మళ్ళీ క్రిస్టియన్ అని ఉంటే రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదంట, కాబట్టి కామన్ సిటిజన్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అని పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు ఆడే ఉన్న వీడియోలో చెప్తున్నాడు ఈ మాటలు, నా సొంత మాటలు కాదు. ఇప్పుడు నాది హిందూ జనశక్తి, ఇక్కడ హిందూ అనే పేరు ఉంది, రిజిస్ట్రేషన్ ఇవ్వలేదా? ఇచ్చారు. శక్తి అంటే ఫోర్సే కదా, ఎనర్జీ, మరి నాకు ఇవ్వలేదా? ఆడికి మాత్రం ఎక్స్క్లూజివ్గా విగ్గుగాడు వస్తే ఎక్కడికి వచ్చినా తోలు అవతల పడేయండి, తోసి బయటకు దోసేయండి అని చెప్పారా? అలా ఎందుకు ఉంటుంది సార్? మరి అందరికీ ఉండే చట్టం వాడికి అదే ఉంటుంది కదా. ఆడి ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిజిస్ట్రేషన్ చేపించలా, సిపిఎఫ్కి రిజిస్ట్రేషన్ లేదు. లేదు లేకుండా మరి అంత విచ్చలవిడిగా ఇలా స్కానర్లు పెట్టేస్తే కేసులు అవ్వవా సార్? ఎందుకు అవుతున్నాయి అమ్మా? ఇప్పుడు వాడి స్కానర్ ఎవరు తెస్తున్నాడు? వాడి పర్సనల్ నెంబర్ తెచ్చాడు. మీరు ఎవరైనా పాత వీడియోలో ఉన్నదానికి స్కాన్ చేసి చూడండి, డిఎస్ అభినయ దర్శన్ అని వస్తుంది తప్ప సిపిఎఫ్ సిటిజన్స్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అని ఎక్కడా రాదు. ఇది కాకుండా వాడికి ఇంకోటి ఉంది, డాక్టర్ అభినయ దర్శన్ ఫౌండేషన్. అవును సార్, ఇది కూడా దీనికి రిజిస్ట్రేషన్ లేదు. అంటే పాస్ అవడం వల్ల డాక్టరేట్ వచ్చిందా? చదవడం వల్ల అదేనమ్మా. ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే వీడు ప్రతి వీడియోలో డాక్టర్ అభినయ్ దర్శన్ ఫౌండేషన్ అని చెప్పేసి చెప్తాడు స్టైల్గా. ఇక్కడ డాక్టర్ని పెట్టుకోవాలంటే ఎదర్ ఎంబీబీఎస్ చేసి ఉండాలి, లేదా పిహెచ్డి చేసి ఉండాలి, లేదా గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఉండాలి. వీడు చదివిందే 10వ తరగతి, పాస్ ఆఫ్ ఫెయిల్ నాకు తెలియదు. ఎలక్షన్ అఫిడవిట్ లో నువ్వేం చదివారంటే చెప్పారు, ఏదో చదివానని చెప్పారు, మా దాంట్లో గ్రాఫిక్స్ అదే చూసాను, యానిమేషన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అన్నాడు. అడిగి చెప్పండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే యానిమేషన్ ఇంజనీరింగ్ అనర్రా? అవునా? అనరమ్మా, వాడు చదవలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే డాక్టర్ అభినయ దర్శనం పెట్టుకోవాలంటే, డాక్టరేట్ పెట్టుకోవాలంటే ఈ 3 క్రైటీరియాస్ ఉంటాయి. ఇందులో కూడా ఒకవేళ ఏదన్నా గౌరవ డాక్టరేట్ అయితే గనక పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదు. ఇది లా చెప్తుంది, నేను చెప్తాలా. కానీ వీడు డాక్టర్ అభినయ దర్శన్ పెట్టుకుంటాడు. వీడికి గౌరవ డాక్టరేట్కి తప్ప పై రెండింటికి అవకాశం లేదు. ఎంబీబీఎస్ చదవటం వీడికి రాదు, ఎందుకంటే వీడు చదివిన 10వ తరగతికి వీడికి ఎంబీబీఎస్ ఎంట్రీ కూడా ఇవ్వరు. రెండోది పిహెచ్డి, ఎంఫిల్ చేయకుండా వీడికి పిహెచ్డి ఎక్కడి నుంచి ఇస్తారు? ఇవ్వరు. మూడోది గౌరవ డాక్టరేట్కి ఆస్కారం ఉంది. ఆ గౌరవ డాక్టరేట్ ఎవడిచ్చాడు? ఇజ్రాయెల్ వాడు ఇచ్చాడా, చైనా వాడు ఇచ్చాడా, ఎవడైనా చర్చ్ యూనివర్సిటీ వాడు ఇచ్చాడా నాకు తెలియదు. ఎవడిచ్చినా కూడా పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదు అనేది చట్టం చెప్తుంది. కానీ వాడు సిగ్గు లేకుండా డాక్టర్ డిఎస్ అభినయ దర్శన్ అంటాడు. గుర్తుపెట్టుకోండి, వాడు చదివింది 10వ తరగతే. వాడు పాస్ అయి ఉంటే 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికెట్ అన్నా చూపించుకోనండి. డాక్టర్ అభినయ దర్శన్ ఫౌండేషన్కి కూడా రిజిస్ట్రేషన్ లేదు. ఇక మూడోది అభిషా ఫౌండేషన్ అని చెప్పేసి వీడు ఇంకోటి ఫౌండేషన్ పెట్టాడు. అభిషా అంటే ఎవరు అంటే వీడి కూతురు, సుష్మా గారికి వీడికి కలిపి పుట్టిన కూతురు. అభిషా ఫౌండేషన్ అని ఇంకోటి పెట్టాడు. తర్వాత 4వది లెనీషా ఫౌండేషన్ అని పెట్టాడు. లెనీషా ఎవరు అంటే వీడికి సుష్మా గారికి పుట్టిన 2వ కూతురు. ఈ 2 సంస్థలకి కూడా రిజిస్ట్రేషన్ లేదు. సో ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకుండా వీడి అకౌంట్ డీటెయిల్స్ ఎవరు ఇస్తున్నాడు? వీడి పర్సనల్ అకౌంట్ ఇస్తున్నాడు. ఆడి సేవ చేస్తున్నా, నేను సేవ చేస్తున్నా అంటాడు. ఎవరి పేరు మీద సేవ చేస్తున్నాడు? ఈ 4 ఫౌండేషన్స్ పేరు మీద. డబ్బులు ఇచ్చేదేమో జనాలు,
ఈడు సేవ చేసేదేమో అభినయ్ దర్శన్ ఫౌండేషన్, అభిషా ఫౌండేషన్, లెనిషా ఫౌండేషన్ అని ఈడి పిల్లల ఆస్తిని ఏదో అమ్మించినట్టుగా వీళ్ళ పిల్లల పేరు మీద వీడి పేరు మీద ప్రచారం చేసుకుంటాడు. అంటే వీడు రాజకీయ భవిష్యత్తుకి ఫౌండేషన్ వేసుకోవటం కోసం క్రైస్తవుల సొమ్మును వాడు దోచుకు తింటున్నాడు. అండ్ వాడు ఫండ్ రైజింగ్ చేయటం కూడా ముమ్మాటికి చట్టరీత్యా నేరం. వ్యక్తిగత వివరాలతోటి ఫండ్ రైజింగ్ చేయకూడదు. ఏదన్నా ఒక అవసరం, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు అడగటం, ప్రజలు ఇవ్వటం, అది మానవతా దృక్పథం అవుతుంది. కానీ ప్రతిసారి నువ్వు అలా ఇవ్వటం వల్ల ఎవరిని మోసం చేస్తున్నావు? నీ క్రైస్తవులను మోసం చేస్తున్నావు, సమాజాన్ని మోసం చేస్తున్నావు, అదేవిధంగా చట్టాన్ని కూడా మోసం చేస్తున్నావు. మరి ఇప్పుడు వాడికి సంబంధించిన వాస్తవాలు నేను చెప్పాను. మీరు ఒకసారి గట్టిగా వాడిని ఇంటర్వ్యూకి పిలిచి నిలదీయండి. ఉంటే ఒకసారి చూపించమని అడగండి. సిపిఎఫ్, అభినయ్ దర్శన్ ఫౌండేషన్, అభిషా లెనిషా ఫౌండేషన్ యొక్క డాక్యుమెంట్స్ అడగండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ డేట్స్ చూపిస్తే కనుక రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు ఉందో చూడండి. ఈ నెల రోజుల్లో ఉందా, అంతకు ముందు కూడా ఉందా? సార్ ఎన్ని లూప్ హోల్స్ పెట్టుకొని ఎలా సార్ బతుకుతున్నారు. ఏమన్నా తేడా వస్తే మొన్న అన్నాడు చూడండి, వాడు మొత్తం నామినేషన్ అంతా కూడా తప్పులు తడగ్గా ఇచ్చాడు. నామినేషన్ రిజెక్ట్ అయితే ఒక క్రైస్తవుడు ఈ దేశంలో ఎలక్షన్లో పోటీ చేయకూడదా అన్నాడు. ఆల్రెడీ క్రైస్తవులు సీఎంలుగా చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్రైస్తవుడు కదా, ఆయన సీఎంగా చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేయలేదా? నిన్న మొన్న దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కదా, ఆయన సీఎంగా చేయలేదా? ఇప్పుడు కేఏ పాల్ గారు పార్టీ పెట్టుకున్నాడు, ఆయన క్రైస్తవుడు కదా. అలాగే రంజిత్ తోఫర్ పార్టీ పెట్టాడు, వాడు క్రైస్తవుడు కదా. వీళ్ళందరూ క్రైస్తవులు పార్టీలు పెడుతున్నారు, అధికారాల్లోకి వస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. ఈయన్ని మాత్రం ఆపేద్దామని చూశారంట. ఈడో కుక్క మూతిపిందే, ఈడికి నామినేషన్ వేయటం చేతేసి అవ్వలేదు. కానీ దాన్ని మీ మీదకి డైవర్ట్ చేశారు, మీరు ఆపిచ్చేశారు. నేను జనాల్లోకి ఎక్కడ వెళ్ళిపోతాను. నేను ఆయన ఖచ్చితంగా ఇప్పుడు వాడిని ఎక్కడెక్కడ ఆపే అవకాశం ఉంటుందో అక్కడెక్కడ నేను ఆపుతానమ్మా. ఇప్పుడు వాడు పార్టీ పెడతాను అంటున్నాడు కదా, వాడు పార్టీ పెట్టమనండి. వాడు పాదయాత్ర 360 రోజులు పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా, 365 రోజులు పాదయాత్ర వాడిని చేయమనండి. వాడు చాలా పెద్ద తెలివైనోడు అమ్మా, అతి తెలివైనోడు. వాడు ఫస్ట్ ఒక ఆలోచన చేశాడు. ప్రవీణ్ పగడాల సావుని అడ్డం పెట్టుకుని ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ పెడతాం అన్నాడు. ప్రవీణ్ పగడాల చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులే సంస్మరణ సభ పెట్టాలని ప్లాన్ చేయాల. నీ ఆత్రం ఏంటి అందరూ అనుకున్నారు. పోస్టర్లలో కూడా ఆయన ఫోటో వాడుతున్నాడు అనుకున్నాడు. ఫస్ట్ సభ పెడతాను అన్నాడు. సరే పాపం ఏదో మంచి ఉద్దేశంతో పెడుతున్నాడేమో, పాపం ప్రవీణ్ పగడాల చచ్చిపోయాడు కదా అనుకున్నా. కానీ తెల్లారి ఈ సభ నిర్వహణకి 8 లక్షలు ఖర్చు అవుతుంది, అందులో 2 లక్షల రూపాయలు ఒక ఏసీ హాల్ బుక్ చేయడానికి అన్నాడు. ఏసీ హాల్ బుక్ చేయటం ఎందుకు? మామూలు హాల్లో కూర్చోరా జనాలు? కూర్చుంటే అక్కడ సావుకు వస్తున్నారా, సెలబ్రేషన్కి వస్తున్నారా? అయినా అందరు రావాలని వాళ్ళ మనసులో ఎవరు రాలేదు కూడా. సభ జరిగితే కదండి అసలు జరగలేదా సార్? లేదు. ఆ తర్వాత కొంత వసూలు చేశాడు. ఆ తర్వాత వైజాగ్ లో సభ పెడతాం నేను అజయ్ బాబు అని చెప్పేసి ఇంకో సభ కాల్ఫర్ ఇచ్చారు. దానికోసం ఫండ్ రైజింగ్ పెట్టారు. ఆ వైజాగ్ సభ జరగల. ఏమన్నంటే కేఏ పాల్ అడ్డుకున్నాడు అన్నారు. తర్వాత హైదరాబాద్ లో ఇక్కడ హరిహర కళాభవన్ లో ఒక సభ పెడతామని చెప్పేసి అన్నారు. ఆ సభ జరిగింది. ఆ సభకి ఈడు అజయ్ బాబు తప్ప అందరూ వచ్చారు. ఎందుకంటే వీళ్ళని రావద్దన్నారంట. వీళ్ళు వస్తే సభకు పర్మిషన్ ఇవ్వమన్నారంట పోలీసులు. ఈడేమన్నా అల్ఖైదా నడుపుతున్నాడా, ఐసిస్ నడుపుతున్నాడా? ఒకలో ఈడెవడో ఇంటి పక్కన వాడికి తెలియదు, ఈడు వస్తానన్నాడని చెప్పేసి వాళ్ళు సభ ఆపేస్తాం అన్నారంట. అసలు వీళ్ళు వస్తే పోలీసులకి ఏం సంబంధం సార్? ఏమీ లేదు. కావాలని జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారండి, అది చెయ్యరు. ఎందుకు చేయలేదు అని ఎవడో క్వశ్చన్ చేయకుండా ఇట్లాంటి తోటి పెట్టేస్తారు. రీసెంట్ గా నామినేషన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా డబ్బులు ఇచ్చిండి అన్నాడు. మొత్తం డబ్బులు ఎర్రగొర్రెలాగా ఇచ్చేశారు. నామినేషన్ కి 15,000 20,000 ఖర్చు అయిందని వాడే చెప్పాడు ఒక వీడియోలో. తర్వాత నామినేషన్ కి అఫిడవిట్లకి దగ్గర 1,50,000 ఖర్చు అయిపోయింది అంటున్నాడు వాడే. ఇప్పుడు ఆ 1,50,000 ఖర్చు అయిన తర్వాత మిగతా డబ్బులు ఖర్చు పెట్టాలిగా. ఖర్చు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నామినేషన్ రిజెక్ట్ అవ్వాలి. దానికి ఇడేం చెప్పాడు, నా నామినేషన్ రిజెక్ట్ చేసేసారు. అసలు రిజెక్ట్ అయ్యేలాగా నామినేషన్ నువ్వు ఎందుకు ఇచ్చావు? దాదాపు 180 అప్లికేషన్స్ వస్తే, నామినేషన్స్ వస్తే నీది మాత్రం ఎందుకు రిజెక్ట్ అయింది? నువ్వు తేడాగా పెట్టావు కాబట్టి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయలేదు అనుకుంటా, తెలియదు. ఏమీ ఫిల్ చేయలేదమ్మా. ఇప్పుడు స్వయంగా వాడే ఒక వీడియో పెట్టి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నా మీద కేసు పెట్టాడు అన్నాడు. ఆ నామినేషన్ ఫామ్స్ లో ఎనీ కేసెస్ పెండింగ్ అని అడిగితే నో అన్నాడు. గతంలో ప్రవీణ్ పగడాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఏపీ పోలీసులు కేసు పెట్టారు. నా మీద కేసులు లేవు. నువ్వు ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? ఎలక్షన్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళంతా అమాయకులా? కాదు కదా. పైగా అసలు ఎలక్షన్ నామినేషన్ వేయకుండా వీడు వెంబటే కోడ్లు ఇచ్చేసి నాకు డబ్బులు పంపండి నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, నాకు డబ్బులు పంపండి నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, నేను క్రైస్తవుల తరఫున పోటీ చేస్తున్నా అన్నాడు. ఎలక్షన్ కమిషన్ గారు క్లియర్గా పెట్టిన కేసు ఏంటంటే ఇతను మతపరంగా ఓట్లు అడుగుతున్నాడు. మతపరంగా ఓట్లు అడగకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి.
అని వీడు మతపరంగానే ఓట్లు అడిగాడు. తెలియదు అనుకుంటా సార్ పాపం ఆయన. ఆడికి ఏమీ తెలియదమ్మా, ఆడికి డబ్బులు తీసుకోవటం తప్ప ఏమీ తెలియదు, ఆడపిల్లలతో ఆడుకోవటం తప్ప ఏమీ తెలియదు ఆడికి. అట్లాంటివన్నీ మరి క్రిస్టియన్స్ నమ్ముతున్నారు. ఓకే సార్. నెక్స్ట్ స్వస్థత విడుదల తైలాభిషేకం అంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి చుట్టూ తిరుగుతూ కూర్చోపెట్టి మోకాల మీద కూర్చోపెట్టి గిన్నెలో చేయించి నెత్తులు పెడుతున్నారు. అంటే ఏంటి సార్ అది ఆయిలా లేకపోతే వాటర్? స్వస్థత తైలం అంటే ఏంటి అసలు? అది దేనికి విరుగుడు? అదేనమ్మా, తైలాభిషేకం అంటే ఆయిల్ తోనే చేస్తారు వాళ్ళు. కొంతమంది కొబ్బరి నూనె వాడతారు, కొంతమంది కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లో ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. సో వీళ్ళందరూ ఏం చెప్తారంటే బైబిల్లో ఏవైతే స్వస్థతలు చెప్పారో, యేసుక్రీస్తు కాలంలో కొన్ని స్వస్థతలు చూపించారు ఆయన అని చెప్తారు. దానికి ఆయన వాడిన సాధనం కొబ్బరి నూనె. తర్వాత కొన్ని బైబిల్ వచనాల్లో కూడా కొబ్బరి నూనె ద్వారా స్వస్థత లభిస్తుంది అని చెప్పేసి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ పాస్టర్లు ఎట్లా తయారైపోయారు అంటే ప్రతోడి నెత్తిన చేయబడతాం, అంటే ఆయిల్ చేయబడతాం. ఓన్లీ స్వస్థత తైలం పెట్టడానికి మాత్రమే సభలు ఏర్పాటు చేస్తున్నారు కొన్ని ఏరియాలలో. ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు, కల్వర్ తైలం అని అమ్ముతాడు, కొబ్బరి నూనెలో అమ్ముతాడు. అక్కడ కల్వర్ టెంపుల్ అని ఇంకోటి ఉంది, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి, బెల్లంపల్లి ఆదిలాబాద్ దగ్గర. వాళ్ళైతే కర్చీఫ్లు అమ్ముతారు. ఇక్కడ వరంగల్ దగ్గర ఇంకో చర్చ్ ఉంది, వాళ్ళైతే ప్రేయర్ బలూన్స్ అమ్ముతారు. నిజం, ఈ కర్చీఫ్ నెత్తి మీద వేసుకున్న ముఖం మీద వేసుకున్న స్వస్థత వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఒక రీల్ చూసాను సార్, ఒక ఆవిడ చెప్తుంటది పాస్టర్ గారు కర్చీఫ్ని తీసుకెళ్ళాను, అందులో చెమట ఇవన్నీ ఉంటాయి, అది నాకు ఎంతో ఇష్టమైనది, నా గొంతు నొప్పి వస్తే గొంతు మీద పెట్టుకొని పడుకున్నాను. దాని మీద మేము కూడా ఇక్కడ కౌంటర్ చేసాము. దాని మీద ఆ వీడియో తొలగించాలి అంటూ నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశారు, లేకపోతే కేసులు పెడతాం అది ఇది అని చెప్పేసి. నీ దిక్కున్న చోటు చెప్పుకొని పోండి అని చెప్పాను. అసలు అలా ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంతో లైక్ హిందూ జనశక్తి నుంచి పోరాడతారు, లైక్ మీరు ఎంతో మాకు ఇన్స్పిరేషన్ అన్ని విధాలుగా ఉంటారు. ఇప్పుడు మీ కచ్చిప్ నేను తీసుకెళ్ళి నాకు గొంతు నొప్పి వస్తే తగ్గిపోతుందా? ఎలా తగ్గుద్దమ్మా? తగ్గదు కదా సార్. అది ఆడు పాస్టర్ గడు ఒకడు కర్చీఫ్ అన్నాడు, ఇంకో పాస్టర్ గడు రేపు ఎవడో వచ్చి నా కడ్రారు పట్టుకెళ్తే ఇంకా స్వస్థత వస్తుంది అంటే ఏం చేస్తారు? వీళ్ళు చేయగల సమర్థులే ఇట్లాంటివి కూడా. ఎందుకంటే నమ్మటానికి గొర్రెలు ఉన్నాయి కదా, నమ్మటానికి గొర్రెలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారు. తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు సార్? కర్చీఫ్ తీసుకెళ్ళి ఎట్ట పెట్టుకున్నారు అట్టగా వేసుకుంటారు మొహం మీద. పాపం సార్ వాళ్ళు ఇంతగానో అసలు. లేదమ్మా, చేసేవాళ్ళు ఉంటారు అనుకున్నా. ఇప్పుడు కర్చీఫ్, కొబ్బరి నూనె, బెలూన్స్ ఇవన్నీ స్వస్థత ఇచ్చినప్పుడు అవి ఇస్తుంది అనుకుంటారేమో. అక్కడికి ఆగింది, అక్కడ తర్వాత ఇంకేమైనా జరగవచ్చు కూడా. ఆ వీడియోలో చెప్తుంటే పాస్టర్ నవ్వుతూ సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు ఇంకో దరిద్రుడు ఎవడో ఉన్నాడు, అమ్మతేజ అని ఒకడు ఉంటాడు. వాడేమంటాడు, నీకు పిల్లలు పుట్టట్లేదా, అరటిపండు ఇస్తుందా అంటాడు. అరటిపండు ఇస్తే అరటిపండు ఇప్పుడు ఆమెకిస్తే సుఖం ఏంటి, అలా ఆయనకి ఇస్తాను ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. బలమో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆమెకు అరటిపండు ఇచ్చేసి, నీకు ఆడపిల్ల అరటిపండు కావాలా, మగపిల్లడు అరటిపండు కావాలా అంటాడు. నీకు జాబ్ అరటిపండు కావాలా, ప్రమోషన్ అరటిపండు కావాలా అంటాడు. ఈ అరటిపండు కావాలేంటి అసలు? అది అసలు నాకు డబుల్ మీనింగ్ వెళ్తుంది సార్. ఇది మానేద్దాం మనం, ఐ మీన్ సారీ టాపిక్ ఆడోళ్ళకి అరటిపండు ఇచ్చేది ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. అదే చెప్తున్నాను మరి, లోపల అట్లా నడుస్తున్నాయి కదా. సరే సరే, మనం బ్యాక్ వచ్చేస్తే తైలాభిషేకం నెత్తిలో చేయి పెట్టడం, ఇది ఉందా అసలుకి? తగ్గిద్దా అసలు? ఏంటి ఇదంతా? ఏమైనా నువ్వు వెళ్ళి తైలాభిషేకంలో పార్టిసిపేట్ చేయాలనేది అర్థం కావట్లేదు. మతపరమైన విశ్వాసంగా చూస్తే యేసుక్రీస్తు కాలంలో యేసు కొన్ని స్వస్థతలు చేశారు అని చెప్పి చెప్తున్నారు. సరే, ఆ కాలపు స్వస్థతల్ని నేను చూడలేదు కాబట్టి వాళ్ళ మత విశ్వాసాలకు గౌరవిస్తూ బహుశా యేసు చేసి ఉండొచ్చు అని నేను అంటాను. కానీ యేసు చేశాడు కాబట్టి యేసుని నమ్ముతున్న మేమందరం కూడా చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఫస్ట్ క్రైస్తవ సమాజం రక్షించబడాలి. ఆ తర్వాత హిందువుల మీద కూడా అదే టాక్టిక్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. ఒక హిందువుకి తలనొప్పి వచ్చిందనుకో, అమ్మా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేస్తాడు తగ్గిపోద్ది అంటారు. తలనొప్పికి జ్వరానికి అసలు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మతం మారాల్సిన అవసరం లేదు కదండి. ₹10 అనసింతో పోయేదానికి వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయాలను, ఆచారాలను వదిలేయాలా? అవసరం లేదు కదా. సో వీళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి ఈ స్వస్థతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫేక్. ఈ స్వస్థతల మీద ఎవరు రెస్పాండ్ అవ్వాలి? లలిత్ కుమారా, అలంకృతనా? కాదు, గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే భారతదేశంలో 1954 నుంచి కూడా ఒక 2 చట్టాలు అమల్లో ఉన్నాయి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒకటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని ఒకటి. ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్లో ఇవన్నీ వస్తాయి. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ నేను రోగాలు తగ్గిస్తాను, మంత్రాల ద్వారా తగ్గిస్తాను, సువార్తల ద్వారా తగ్గిస్తాను, లేకపోతే వీళ్ళు దర్గాల దగ్గర తగ్గిస్తూ ఉంటారు కదా, తాళ్ళు ఇచ్చి తద్దినాలు పెట్టి, అలాంటివన్నీ చట్టరీత్యా నేరం. మరి వాళ్ళు ఎందుకు అడ్డుకోవట్లేదు వ్యవస్థలు?
వ్యవస్థలు తిన్నగా పనిచేస్తే ఈరోజు నువ్వు నేను కూర్చొని వీడియోలు చేయాల్సిన అవసరం ఉండదు కదా వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ అడగటం వెనకాల నేను ఆన్సర్ చెప్పడం వెనకాల వాళ్ళని కించపరచడం అన్న మన ఉద్దేశమా? లేదు సార్, నాయకుల్ని ఎడ్యుకేట్ చేయటమే కదా. అవును సార్. కానీ ఇలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనకెందుకు వస్తుంది? దీని మీద చాలా మంది అనొచ్చు, వీళ్ళు అవమానిస్తున్నారు, వీళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి వచ్చి పీక్కోండి. ఎందుకంటే రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. నీకు ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఎలా ఇచ్చి మత ప్రచారం చేసుకోమని చెప్పింది అంటున్నావో, ఆర్టికల్ 51AH ప్రకారం ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ని, హ్యూమన్ అప్రోచ్ని పెంచడం కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అని రాజ్యాంగం నాకు చెప్పింది. నేను ఆ బాధ్యతను గుర్తెరిగి నేను ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నా. అవును సార్. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఎడ్యుకేట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వరు, వీళ్ళు కావాలని చేస్తున్నారు అంతేనమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే మత మౌఢ్యం ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళ కప్పేసింది. ఆ మత పిచ్చ బుర్ర నిండా పేరుకోబట్టే కదా వాడు చర్చిలో ఆడపిల్లల్ని అత్యాచారం చేస్తున్నా, మగపిల్లల మీద కూడా లైంగిక దాడులు చేస్తున్నాడని తెలిసినా వాడిని ఏమి చేయలేకపోతున్నారుగా సార్. ఇది కూడా నిజంగా విన్నాం, దారుణం సార్. మగపిల్లల మీద చర్చ్ ఫాదర్లు లైంగిక దాడి అంటే ఆడవాళ్ళ మీద చేస్తున్నారు, మగాళ్ళ మీద చేస్తున్నారు. ఏంటి సార్ ఇది, ఎక్కడి దారి తీస్తుంది? అంటే మితిమీరిన సుఖాలమ్మా, వాళ్ళకి సుఖాలు ఎక్కువైపోయినాయి. సుఖాలు కావాలంటే మొగోళ్ళని ఏం చేస్తారు? మితిమీరిన సుఖాలు ఎక్కువైపోయినాయి. అంటే వాళ్ళకి కావాల్సిన దానికంటే డబ్బు ఎక్కువ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన దానికంటే పలుకుబడి ఎక్కువ వచ్చింది. వాళ్ళు ఏ తప్పు చేసినా సర్దుకుపోవటానికి సరిపెట్టుకోవటానికి వాళ్ళ క్రైస్తవ సమాజం సిద్ధంగా ఉంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక తప్పు దానికంటే దిగజారిపోయి ఇంకో తప్పు, దానికంటే దిగజారిపోయి ఇంకో తప్పు చేస్తూ 100 మెట్లు దిగజారిపోయారు. ఆ 1000 మెట్లు దిగజారినా కూడా నువ్వు ఏ తప్పైనా చేసుకుని నువ్వు యేసుక్రీస్తు గురించి ప్రచారం చేస్తే చాలు, మేము నీకు సపోర్ట్ చేస్తాము అంటూ కొంతమంది క్రైస్తవులు రెడీ అయిపోయారు. కానీ అందులో ఒక్కరు మోసపోయిన వాళ్ళు తిరగబడ్డా మొత్తం తిరగబడచ్చు సార్. కానీ ఆ ఒక్కరు ఎవరు తిరగబడట్లేదు. తిరగబడుతున్నారమ్మా, పడుతున్నారు కదా. తిరగబడ్డా కూడా వాళ్ళ గొంతును బయటికి రానివ్వరు. ఇప్పుడు నెల్లూరులో ఒక పాప ప్రార్థన పేరుతో అక్కడికి తీసుకెళ్తే చనిపోయింది, బ్రెయిన్ ట్యూమర్తో వచ్చిన పాప, చిన్న పాప, 8 years పాప. ఆ తర్వాత రాకేష్ అనే కుర్రోడు బెల్లంపల్లి, ఇందాక చర్చ్ చెప్పాను కదా, కర్చీఫ్ల చర్చ్, ఆ కర్చీఫ్ల చర్చ్లో వాళ్ళు ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ వస్తే కూడా హాస్పిటల్లో దేవుద్దు ప్రార్థన చేస్తా తీసుకురమని అడిగితే తీసుకెళ్తే అక్కడ చనిపోయాడు అతను. ఇలా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది చర్చిల్లో మానాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది చర్చిల్లో ఆస్తుల్ని, డబ్బుల్ని, అన్నిటిని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళని ఎవరూ ఏమీ చేయట్లా. చట్ట ప్రకారం ఎంతమంది పాస్టర్లకు శిక్ష పడిందమ్మా? తాడేపల్లిగూడెంలో విష్ణు ఎబినేజర్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు. ఎబినేజర్ అనే పాస్టర్ చర్చికి వచ్చి ఆడవాళ్ళందరినీ నగ్నంగా ప్రార్థనలకు చేపిస్తూ దొరికిపోయాడు అడ్డంగా. వాడు ఏమైపోయాడు ఇప్పటికీ ఎవరికి తెలియదు. వాడికి చట్ట ప్రకారం అయితే శిక్ష పడల. అలాగే అనంతపురంలో ఒక చర్చ్ నిర్వాహకుడు, చర్చ్తో పాటు హాస్టల్ నిర్వహణ కూడా ఉంది వాళ్ళకి. ఆ బాలికల హాస్టల్లో ఉండే ఆడపిల్లలతోటి తను నగ్నంగా పడుకుని వాళ్ళ చేత మసాజులు చేయించుకుంటూ దొరికిపోయాడు, డానియల్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా వాడి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇలా చాలా ఉన్నాయి సార్. ఇలాగా నగ్నంగా చేయించాలి అది ఏమైనా బైబిల్లో ఉందా సార్? వీళ్ళ ఓన్ డెసిషన్? వీళ్ళ ఓన్ డెసిషన్. క్రిస్టియానిటీలో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ కొంతకాలం పాటు బైబిల్లో ఏముందో చూస్తారు, కొంతకాలం పోయిన తర్వాత మా పాస్టర్ ఏం చెప్తున్నాడో చూస్తారు. వాళ్ళ పాస్టర్ చెప్పేది బైబిల్లో ఉందా లేదా కూడా అవసరం. ఇలాంటి పెడపోకడలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయమ్మా. ఉదాహరణకి పాస్టర్ వెరోనికా అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నైజీరియాలో ఒక పాస్టర్, ఆవిడ లేడీ పాస్టర్. ఆవిడ తన చర్చ్కి వచ్చే ఆ మగవాళ్ళందరికీ కూడా తన మర్మాంగము అభిషిక్తమైంది అంటే అనాయింటెడ్ వజైనా అని చెప్పేసి చెప్తూ, ఎవరికైతే సంతానం లేని సమస్యలు ఉంటే మగవాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఒకసారి తనతో సెక్స్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్పేసి చెప్పింది. ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఆ వీడియోస్ ఇప్పటికీ ఉన్నాయి. ఈవిడతో సెక్స్ చేస్తే ఆళ్ళకి పిల్లలు పుడతారు అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకా సంతాన సామర్థ్యం పెరుగుతుందంటూ తప్పుడు ప్రచారం చేసింది. ఆవిడ మీద ఏం యాక్షన్స్ లేవా? మరి ఏం లేవు. నైజీరియాలో ఇట్లాంటి పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. మొన్న ఒక పాస్టరు 200 మందితోటి ఉపవాస ప్రార్థనలు చేస్తే మనం యేసుని చేరుకుంటామని 200 రోజులు ఉపవాసం చేయించి అందరినీ చంపించేశాడు. అందరూ చనిపోయారు, సామూహికంగా ఖననం చేశారు వాళ్ళందరినీ కూడా. 200 మందిని 40 రోజులు ఉపవాసం చేయించి చంపేశాడు. 200 మంది ప్రాణాలు పోయాయి. అయినా అసలు వీళ్ళేంటి సార్ ఎంత పిచ్చోళ్ళు? దేవుడు అక్కడ తినొద్దు అని చెప్తాడు అసలు? అంటే వీళ్ళకి ఉపవాసం యొక్క తత్వం వాళ్ళకి తెలియదమ్మా. నిజంగా ఉపవాసం అంటే ఏంటి? భగవంతుడికి దగ్గరగా ఉండటం. భగవంతుడికి దగ్గరగా ఉండేటప్పుడు మనం అన్యమైన ఆలోచనలు పెట్టుకుంటే ఎక్కడ డీవేట్ అయిపోతామో అని చెప్పేసి ఆ కాసేపు భగవంతుడిని నిష్టగా ఆరాధించుకోవటం కోసం, ఆకలి దప్పికల గురించి ఆలోచించుకుంటే భగవంతుడి మీద ధ్యాస పెట్టమని చెప్పేసి చెప్పారు. ఇది నిజానికి ఒక రకమైన సాధన. కానీ వీళ్ళు ఉపవాసం అంటే తిండి మానేయటం అన్నట్టుగా ప్రచారం చేసి ఉపవాస ప్రార్థనల పేరుతో తిండి మానేసి రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు అంటే చేస్తారు. ఇన్ని రోజులు చేస్తుంటే రోగాలు రాక ఏమొస్తాయి? చచ్చిపోతారు సార్.
నిజంగా చచ్చిపోయిన వాళ్ళ 40 days అంటే అంతే. కానీ సనాతన ధర్మం ప్రకారం జీవుడిని ఎప్పుడు పస్తు పెట్టకూడదు. ఉపవాసం అనేది కొద్ది నిడివి మాత్రమే. ఆ పూజలు, ఆ కైంకర్యాలు, క్రతువులు ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రమే. సో వీళ్ళ అమాయకత్వాన్ని ఈ విధంగా వాడుకుంటూ ప్రాణాల మీదకి తెస్తా ఉన్నారు, మానాలు దోచుకుంటా ఉన్నారు. చర్చికి అందుకే నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీ భార్యల్ని పంపండి చర్చలకి, కానీ తోడుగా మీరు కూడా వెళ్ళేటప్పుడు వెళ్ళండి. పసిపిల్లల్ని అసలు పంపకండి. ఎందుకంటే అవి చర్చలు సేఫ్టీ ఉండవు అక్కడ మీకు. అమ్మో, చెప్తుంటేనే భయం వేస్తుంది సార్. ఇప్పుడు సైడ్ నుంచి అటు సైడ్ చూడాలంటే కూడా ఈవెన్. కానీ బట్ వాళ్ళు ఏం రియలైజ్ అవుతారో అర్థం కాదు, పేరెంట్స్ ఎవరైనా పెద్ద వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు. బట్ ఈ విషయం కొంచెం పక్కన పెడితే, రీసెంట్గా ట్రిపుల్ తల్లాక్ మోదీ గారు క్యాన్సిల్ చేశారు సార్. జనరల్గా ముస్లింలకు అనేది సపరేట్ లా బోర్డు ఉంది, హిందువులకి లా బోర్డు లేదు. అసలు వాళ్ళకి ఎందుకు లా బోర్డు ఉంది, మనకి ఎందుకు లేదు, మనకి ఎందుకు ఇవ్వట్లేదు? అసలు మనం దీనికోసం పోరాటం చేస్తున్నారా? అసలు సపరేట్ లా బోర్డు ఎందుకు? మనకు రాజ్యాంగం ఉన్నాక మనం జనరల్గా అదే ఫాలో అవుతున్నాం. అదేనమ్మా, ముస్లిం లా బోర్డు, పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో, లా బోర్డు దేని ఆధారంగా నడుస్తుంది అంటే, ఖురాన్లో చెప్పబడ్డ వాళ్ళకి చట్టపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా తీసుకుని నడుస్తూ ఉండేది. అవునా? అలాగే హిందువులకు కూడా హిందూ వివాహ చట్టం అని చెప్పేసి ఒక చట్టం ఉంది. అలాగే ఆస్తిపాస్తులకు సంబంధించి కూడా హిందూ అవిభాజ్య కుటుంబ హక్కు అని చెప్పేసి ఒక చట్టం ఉంది. సో చట్టాలు లేవని కాదు, కానీ ఈ చట్టాలు హిందువుల ధర్మగ్రంథాల ప్రకారం నడుస్తున్నాయా అంటే నడవట్ల. అది ప్రాబ్లం. ఎందుకంటే ఈ రోజున ఇస్లాం ప్రకారం చూసుకుంటే వివాహం ఉంది, అలాగే విడాకులు ఉన్నాయి. కానీ హిందూ గ్రంథం ప్రకారం వివాహం తప్ప విడాకులు అనేది మన దానిలో లేవు. కానీ విడాకులు ఇచ్చేటప్పుడు ఈ కోర్టు కూడా ఎలా ఇస్తుంది? హిందూ వివాహ చట్టం ప్రకారం అని చెప్పేసి అంటాను. అది హిందూ వివాహ చట్టం అని ఎందుకు పెట్టాలి అసలు? ఎందుకంటే హిందూ వివాహ చట్టం అయితే హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఉండాలి. హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం వివాహానికి విడాకులు లేవు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి చేసుకున్నారంటే కలిసి ఉండాల్సిందే. ఎందుకంటే అలా కలిసి ఉండటం ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు విభేదాలు వచ్చినా ఆవేశంలో డెసిషన్ తీసుకోకుండా కొద్ది రోజులు ఉంటే మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. మన సనాతన ధర్మం భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి మూలమే వివాహం కదా. అటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు, అంతే తేడా. మనది మన గ్రంథాల ప్రకారం లేదు, వాళ్ళ గ్రంథం ప్రకారం నడుస్తుంది, చట్టం లెక్క. ఇంకొకటి వక్ఫ్ బోర్డు బ్రిటిష్ కాలం నుంచి ఉంది కదా సార్, మరి మనదేంటంటారు? లేదమ్మా, వక్ఫ్ బోర్డు అనేది బ్రిటిష్ కాలం నుంచి లేదు, స్వతంత్రం వచ్చిన తర్వాతనే పెట్టారు. ఓకే, సపరేట్గా భారత్ పాకిస్తాన్ సపరేషన్ అయిన తర్వాత పాకిస్తాన్లో ఉండే చాలా మంది హిందువులు భారతదేశానికి పారిపోయి వచ్చారు. ఎందుకంటే తరిమి కొడితే పారిపోయి వచ్చారు. కానీ భారతదేశంలో ఉన్న చాలా మంది ముస్లిమ్స్ ఇక్కడ మనం తరమకపోయినా సరే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఉండటానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే మతరాజ్యం కాబట్టి మతపరమైన హక్కులు కోరుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఇక్కడ విడిచిపెట్టేసిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఈ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా ఏం చేయాలి? న్యాయంగా అయితే ప్రభుత్వం తన పరం చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చేసిన హిందువుల ఆస్తులన్నీ అక్కడ హిందువులకు పంచారా? లేదుగా. కానీ ఇక్కడ ముస్లింల ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వాలు ఆక్రమించుకోవటం, సాటి హిందువులు ఆక్రమించుకోవటం చేయకుండా వక్ఫ్ బోర్డు అనేది ఒకటి పెట్టేసి ఆ వక్ఫ్ బోర్డు పరిధిలో పెట్టేసి ఇవన్నీ ముస్లింల ఆస్తులు ముస్లిం కార్యక్రమాలకే వినియోగించాలి అని చెప్పేసి అన్నారు. ఇలా చూసుకుంటే సుమారు 9,70,000 ఎకరాల భూములు భారతదేశంలో వక్ఫ్ బోర్డుకి ఉన్నాయి. కానీ ఈ రోజున ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 4,69,000 ఎకరాల దేవాలయాల భూములు ఉన్నాయి. కానీ ఈరోజు మన దేవాలయాల కంట్రోల్లో రిజిస్టర్లో ఉన్న భూములు ఎంతో తెలుసమ్మా? 1,50,000 ఎకరాలు. ఈ 1,50,000 ఎకరాలకు కూడా డాక్యుమెంట్ ఉంది తప్ప వాటికి స్వాధీనం వేరే వాళ్ళ స్వాధీనంలో. మరి మన భూముల్ని ఎవడో కాపాడలేదే. ఈ దేశపు హిందువుల ఆస్తులకి, హిందువుల భక్తికి, హిందువుల విశ్వాసాలకి, మనోభావాలకి ఎక్కడ విలువ లేదుగా. కానీ వాళ్ళ ఆస్తుల్ని మాత్రం అప్పటి నుంచి పరిరక్షించుకుంటా ఇప్పటికి తీసుకొచ్చారు. చివరికి ఆ వక్ఫ్ బోర్డు ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే అక్కడ మ్యారిట్ హోటల్ ఉంటే మ్యారిట్ హోటల్ నాదే, వక్ఫ్ బోర్డుదే అని చెప్పేసి క్లెయిమ్ చేశారు. అలాగే ఇక్కడ బోయగూడ దగ్గర ఒక కాలనీ ఉంటే ఈ కాలనీ మాదే అని చెప్పేసి అన్నారు. చివరికి తమిళనాడులో తిరుచెందూరు అని ఒక విలేజ్ ఉంది. ఆ తిరుచెందూరులో 1500 సంవత్సరాల క్రితం నాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. అంటే అంతకంటే ప్రాచీనమైందే, కానీ 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. అలాంటి చోటకి వెళ్ళి ఈ తిరుచెందూరు విలేజ్ అంతా మా వక్ఫ్ బోర్డుదే అంటున్నారు. అంటే 1400 సంవత్సరాల క్రితం పుట్టిన మతం వచ్చి 1500 సంవత్సరాల క్రితం నుంచి గుడి ఉన్న ఊరిని ఇది మాదే అంటూ క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా అదే కాదు, ఈ మ్యారిట్ హోటల్ కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేశారని అడిగితే వాళ్ళు అన్నమాట ఏంటంటే, పూర్వం ఒకసారి యుద్ధానికి వచ్చినప్పుడు ఔరంగజేబు గుర్రం ఇక్కడే గడ్డి వేసింది అని చెప్పేసి చెప్పారు. అంటే ఔరంగజేబు గుర్రం గడ్డి వేసిందని, లేకపోతే అక్బర్ గాడిద గుడ్డు పెట్టిందని కనపడిందల్లా నాది అంటే ఊరుకుంటారా?
మరి అలాంటప్పుడు హిందూ దేవాలయాల మీద మసీదులు కూడా కట్టారు కదా సార్. కట్టారు. మరి అవి ఫస్ట్ ఉన్నది హిందూ దేవాలయాలు కదా, మరి మనది మనం లాగేసుకోవాలి కదా, మరి మనం ఎందుకు అది లాక్కోవాలి? లాక్కుంటున్నందుకే అది కదమ్మా, అది లాక్కుంటున్నందుకు కాదు, అది స్వాధీనం చేసుకుంటున్నందుకు తిరిగి తీసుకుంటున్నందుకే కదా ఏడుపు. నిజానికి అయోధ్య రామ మందిరం ఏ ఎవరు కట్టారు అక్కడ మసీదుని? బాబర్ కట్టాడు కాబట్టి కదా దాన్ని బాబ్రీ మసీద్ అంటుంది. అవును సార్, అవునా? బాబ్రీ మసీద్. మరి బాబ్రీ మసీద్ ఎక్కడ కట్టాడు? రామాలయాన్ని కూలగొట్టే కట్టాడు. ఆ రామాలయం శిథిలాలుగా మనకు కనపడింది. తర్వాత కాశీ విశ్వనాథ స్వామి గుడి దగ్గర జ్ఞాన్వాపి మసీద్ ఉంది ఇప్పుడు కూడా. ఆ మసీద్ కింద ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేశారు, ఇంతకుముందు మనకు ఎంట్రీ ఉండేది కాదు. ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళి చూసామనుకోండి, శృంగార గౌరీ మాత ఆలయం ఇప్పటికీ ఉంది, అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫొటోస్ కూడా వచ్చేసినాయి డైరెక్ట్గా. శృంగార గౌరీ మాత ఆలయం పైన గుమ్మటాలు కట్టేసి ఇది మాది అని చెప్పేసి గెలిచారు. అలాగే కృష్ణుడు పుట్టిన మధుర ఉంది. మధురలో కృష్ణుడు పుట్టిన చెరసాల ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. కానీ దాన్ని సగం కూలగొట్టేసి ఆ పక్కనే మస్జిద్ కట్టేశారు. అంటే రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి, శివుడి యొక్క ప్రధాన క్షేత్రమైన వారణాసి ఎక్కడ కట్టలేదు వీళ్ళు, అన్ని చోట్ల ఆక్రమించి కట్టేశారు. చివరికి ఇప్పుడు చూసుకుంటే వేములవాడలో ఒక దర్గా కట్టారు, ఒక శవాన్ని పాతేసి. అలంపూర్లో ఒక శవాన్ని పాతేసి అక్కడ ఒక దర్గా పెట్టారు. ఎన్ని ఆలయాలను ఇట్లా చేశారు వీళ్ళు? ఇవన్నీ వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయా? మరి లేవుగా. మన దేవాలయాలను ఆక్రమించి కట్టారుగా. సరే, వీళ్ళు మాట్లాడితే మత సామరస్యం కావాలి, మత సామరస్యం కావాలంటారు. సామరస్యపూర్వకంగా మీరే ఈ దేశంలో హిందువుల మనోభావాలను గౌరవిస్తూ మా దర్గాల్ని, మా మసీదుల్ని ఇక్కడ ఖాళీ చేస్తున్నాం, హిందూ దేవాలయాలు వాళ్ళకే అప్పచెప్తున్నాం అనండి. ఎందుకంటే గుడి అంటే ఇక్కడ నాకు దేవుడు విగ్రహ రూపంలో వెలుస్తాడని నేను నమ్ముతున్నా. లేని పక్షంలో గుడి కట్టుకున్న అక్కడ దేవుడికి ప్రాణ ప్రతిష్ఠ మేము చేసుకుంటున్నాం శాస్త్రోక్తంగా. అందులో విగ్రహంలో దేవుడు ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం. వీళ్ళ ప్రకారం ఇస్లాంలో విగ్రహారాధన ఉందా? విగ్రహంలో దేవుడు ఉన్నాడా? కనీసం మసీదు కట్టుకుంటే మసీదు లోపల దేవుడు ఉంటాడా? ఉండడుగా. మసీద్ అనేది కేవలం ప్రార్థనా మందిరం మాత్రమే అంటాడు. మసీదులోనే లేని దేవుడు దర్గాల్లో ఉండే శవంలో ఉంటాడా? లేవుగా. మరి అవన్నీ ఎందుకు జరపడానికి అంత ఇబ్బంది పడిపోతున్నారు? మీరేమో మత సామరస్యం పాటించరు, మీ విషయంలో ప్రతిసారి హిందువులే వెనక్కి తగ్గాలనుకుంటారు. కానీ మీరు మాత్రం హిందువుల విషయంలో ఒక్కడికి కూడా వెనక్కి తగ్గరా? సామరస్యం కావాలి అంటే రెండు పక్షాల నుంచి ఉండాలమ్మా ప్రయత్నం. ఒక్కళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఏది జరగదు. సో మన వాళ్ళు అంటే మనవి లాక్కోవడానికి మనకి సపోర్ట్ లేకనా, లేకపోతే ఏ విధంగా ఇంకా అదే కనిపిస్తూనే ఉంది వెళ్తా ఉంది? ఇది నాట్ జస్ట్ సపోర్ట్ ఒకటే కాదమ్మా. మన వాళ్ళు చాలా మంది ఎట్లా ఉంటారు అంటే ఎందుకు వచ్చిన వివాదాలు అన్న ఉద్దేశంతో ఉంటారు. సపోర్ట్ లేకేం కాదు. సపోర్ట్ ఎంతసేపు వస్తుంది? రామ మందిరం చేసేటప్పుడు సపోర్ట్ రాలేదా? వచ్చింది. అలాంటి సపోర్ట్ రావాలి అంటే వస్తుంది. కానీ అస్తమానం రెచ్చగొట్టుకుంటూ సమాజాన్ని ఎప్పుడు వైషమ్యాల మధ్య ఉంచాలి. అలా ఉంచడం ఇష్టం లేక చర్చల ద్వారా ఎంతవరకు పరిష్కారం ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ఇలా హిందూ దేవాలయాల్ని ఆక్రమించి కట్టిన మసీదులు, దర్గాలు సుమారు 30,000 ఉన్నాయని ఒక అంచనా భారతదేశం మొత్తం మీద. ఓకే సార్. ఇప్పుడు దర్గాల విషయానికి వస్తే చాలా మంది హిందువులు దర్గాలకు వెళ్తుంటారు. ఇప్పుడు మనం పీర్ల పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం చాలా ప్లేసెస్లో. ఈ పీర్ల పండుగ సెలబ్రేట్ చేసేది కూడా హిందువులే ఉన్నారు చాలా మంది. అండ్ అల్లా దేవుడు అంటారు కదా, వీళ్ళ మీదకి వస్తుంది అంటారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయం నాకు అర్థం కాలేదు. ఎలా వచ్చింది? మళ్ళీ వీళ్ళు హిందూ దేవుళ్ళని కూడా కొలుస్తారు, అట్ ది సేమ్ టైం పీర్ల పండుగ అంటారు, మళ్ళీ నిప్పుల మీద నడిపిస్తారు. ఈ పీర్లు అనేదాన్ని హిందువులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది ఇస్లామిక్ సంప్రదాయంగా ఉండి ముస్లింలు పాటిస్తున్నంతసేపు నాకు అబ్జెక్షన్ లేదు, వాళ్ళ మతాచారం కింద వదిలేస్తారు. కానీ దాన్ని హిందువుల మీదకి రుద్దారు, హిందువులు దాన్ని పాటిస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే ఈ పీర్ల సంప్రదాయాన్ని ముస్లింలు అందరూ పాటిస్తున్నారా? ఫస్ట్ అసలు పీర్ల సంప్రదాయం ఎందుకు వచ్చిందో ఐడియా ఉందా? నిజానికి ఇస్లాంలో సున్నీ, షియా అని చెప్పి 2 వర్గాలు ఉంటాయి. ఈ సున్నీ అంటే ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ప్రవక్త గారి వారసత్వం ఎవరికి ఉండాలి అనే దాని మీద వివాదం వచ్చింది. ప్రవక్త వారసులుగా ఎవరైనా ఉండొచ్చు, ప్రవక్త చెప్పిన మాటల పట్ల గౌరవం, విశ్వాసం ఉన్నవాళ్ళు అని చెప్పేసి వాదించి ఆ ఖలీఫా స్థానానికి పోటీ పడిన వాళ్ళు సున్నీలు. షియా అంటే ఎవరంటే ప్రవక్త వారసులు తప్ప మరొకరు ప్రవక్త స్థానాన్ని తీసుకోవటానికి వీలు లేదు అంటూ వాదించిన వాళ్ళు షియాలు. ఈరోజు సున్నీలు షియాలకి మధ్య యుద్ధం నడిచింది అప్పట్లో. ఆ యుద్ధంలో, కర్బాలా యుద్ధంలో సున్నీలు అందరూ కలిపి షియాల తరఫున యుద్ధానికి వచ్చిన మహమ్మద్ ప్రవక్త మనవళ్ళైన హుస్సేన్ ఆ ఇద్దరిని కూడా చంపేసి వాళ్ళ తలల్ని బల్లాలకి గుచ్చి తిరిగి ఊరేగారు. దానికి గుర్తుగా ఇప్పటికి కూడా పీర్ల పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ షియాలు. సున్నీలు అందరూ కూడా జరుపుకోరు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ పాపులేషన్లో షియాల పాపులేషన్ ఎంత అంటే 15% మాత్రమే.
100కి 85 మంది ముస్లింలు సున్నీలు ఉన్నారు, 15% మంది మాత్రమే షియాలు ఉన్నారు. ఈ 15% మంది మాత్రమే జరుపుకునే పండుగలు ఇవన్నీ కూడా అదే హిందువుల్లోకి జొప్పించేశారు. హిందువుల మీద ఇప్పుడు దేవుడు వచ్చినాడు అంటారు, దెయ్యం వచ్చాడు అంటారు, నిప్పుల మీద నడవాలంటారు. ఇవన్నీ ఇస్లాంలోనే లేవు కదా, మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక దర్గాల సంప్రదాయానికి వస్తే ఇలాంటి జబ్బున్న వాళ్ళు దర్గాలకు కూడా ఎక్కువ మంది వెళ్తారు. ఒక్కసారి దర్గా చరిత్ర చూద్దాం అమ్మ. ఒక 3 ఉదాహరణలు చెప్తాను మీకు. వేములవాడ ఫస్ట్. వేములవాడ చూసుకున్నట్లయితే వేములవాడలో దర్గా ఎలా వచ్చిందంటే, ఒక ముస్లిం వ్యక్తి తురకవాడు అప్పట్లో హిందూ దేవాలయం మీద దండయాత్ర చేసి హిందూ దేవాలయంలో మూత్రం చేసి శివలింగాన్ని అపవిత్రం చేశాడట. దానికి వాడిని చంపేశారు మన వాళ్ళు. చంపేస్తే అప్పుడు ఒళ్ళు మదమికి కొట్టుకుంటున్న ముస్లిం పాలకుడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చేసి మా వాడినే చంపుతారా, ఏం మీరు ఎట్లా మనుగడ సాగిస్తారో చూస్తా అని చెప్పేసి వాడి సమాధిని అదే గుడిలో తవ్వి పాతి పెట్టించి ఇప్పుడు కూడా మన హిందువులు అక్కడికి వెళ్ళి గుళ్ళోంచి దర్శనం చేసుకొస్తూ ఆ దిక్మాల శవాన్ని మొక్కేలాగా చేస్తున్నారు. ఇక రెండోది అలంపూర్. షా అలీ పహల్వాన్ అని చెప్పేసి ఇంకొకటి ఉండేవాడు. వాడు ఒక సముద్రపు దొంగ. వాడు లూటీ కోసం వచ్చి ఈ ప్రాంతం అంతటిని కూడా లూటీ చేస్తూ ఉంటే, బందిపోటుగా మారి దొంగతనాలు చేస్తూ ఉంటే వాడిని మన వాళ్ళు ఎదిరించి వాడిని చంపారు. వాడిని చంపేస్తే వాడి సమాధిని కూడా ఆ గుళ్ళోనే కట్టించి ప్రతి సంవత్సరం ఉరుసు చేపిస్తూ ఉన్నారు అక్కడ ఇప్పటికి కూడా. ఉరుసు చేసేటప్పుడు కూడా పడవ మీద వాడికి మొత్తం పెద్ద అన్నం కలిపి మొత్తం మాంసం ముద్దలతో అన్నం కలిపి అన్నాన్ని అన్ని దిక్కులకి ఇసురుతూ ఉంటారు. చివరికి ఆ ఉరుసు జరిగేటప్పుడు ఆ మాంసం ముద్దలు మన దేవాలయాల్లో కూడా పడుతున్నాయని అక్కడ స్థానికులే మాతో చెప్పి బాధపడతా ఉన్నారు. కావాలని దేవాలయంలోకి వచ్చేలాగా ఆ మాంసం ముద్దల్ని ఇసురుతున్నారట. అలాంటి వాడిని అక్కడ మనతోనే మొక్కిస్తున్నారు. అంటే మన పూర్వీకులు ఎవరైతే ఆలయాల్ని పాడు చేశారని వాళ్ళని చంపారో అలాంటి వాళ్ళని మనం పూజిస్తూ మన పూర్వీకుల త్యాగాన్ని వాళ్ళ పోరాటాన్ని మనం ఎంత అవమానిస్తున్నామో చూడండి. ఇక మూడోది, నెల్లూరులో బారా షహీద్ దర్గా అని ఒకటి ఉంది, వినే ఉంటారు. రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది. ఆ రొట్టెల పండుగ జరిగే దగ్గర 12 సమాధులు ఉంటాయి వరుసని. బారా షహీద్, ఈ 12 మంది అమరవీరులు అని చెప్పేసి అంటారు. ఈ 12 మంది ఎవరు? అరబ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఇస్లాం ప్రచారం కోసం వచ్చి ఇక్కడ ఆడవాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటే మన వాళ్ళు వాళ్ళ మీద ఎదురు తిరిగి వాళ్ళని చంపేసి వాళ్ళ గుర్రాల మీద పడేస్తే ఆ గుర్రాలు వాళ్ళ శవాలను తీసుకుని ఇప్పుడుంటున్న స్వర్ణాల చెరువు తీరానికి వచ్చాయి. ఆ స్వర్ణాల చెరువు తీరంలో వాళ్ళకి సమాధులు కట్టారు. ఆ స్వర్ణాల చెరువు తీరంలో ఎవడైతే హిందూ ఆడబిడ్డల మానాల్ని దోచుకుంటూ హిందూ ధర్మాన్ని అవమానిస్తూ ఉన్న వాళ్ళని మన వాళ్ళు ఎదిరించి పోరాడారో మన వాళ్ళ వీరత్వాన్ని మనం గుర్తించుకోకుండా వాడు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి వాడి సమాధులను మొక్కే స్థితికి దిగజారిపోయారు మన వాళ్ళు. నిజంగా ప్రతి దర్గా వెనకాల ఇలాంటి కథే ఉందమ్మా. అలాగే ఈ దర్గాల్ని మొక్కొద్దు అని చెప్పేసి ముస్లింల్లోనే మెజారిటీ వర్గమైన సున్నీలు ఎంతో రకాల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి అవగాహన కల్పించుకోవట్లేదు. అదే అవగాహన మరి వాళ్ళ నుంచి మనం ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళు చెప్తే తీసుకోరు, మరి మాలాంటి వాళ్ళు చెప్తున్నాగా ఇప్పటికైనా అర్థం చేసుకోకుండా మేము ఎప్పటి నుంచో చేస్తున్నామండి అంటే ఎప్పటి నుంచో చేస్తున్నంత మాత్రం తప్పు ఒప్పు అయిపోద్దా? అవ్వదు కదమ్మా. తప్పు ఎప్పటికైనా తప్పే, కానీ అది తప్పు అని చెప్పడానికి ఒకటి రావాలి. అలా ఈరోజు మేము వచ్చాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి తగ్గట్టే మార్పు కూడా వస్తుంది. అలాగే ఇలాంటి దర్గానే ఒకటి శబరిమలలో ఉంటుంది, వావర్ స్వామి దర్గా. ఈ రోజున నేను చేస్తున్న పోరాటం వల్ల, నేను చేసిన వీడియోస్ వల్ల, నా ప్రయత్నాల వల్ల ఆ దర్గాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు నేను 7-8 ఏళ్ల క్రితం ఏదైతే చెప్పానో దాన్ని ఇప్పుడు గురుస్వాములు కూడా పడి పూజల్లో సైతం చెప్తూ ఉన్నారు. చాలామంది అర్చక స్వాములు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఈ వావర్ స్వామి అంటే ఎవరు ఏంటి అని చెప్పేసి. దాని మీద తొందరలో సంపూర్ణంగా అయ్యప్ప స్వామి చరిత్ర, వావర్ చరిత్ర, ఇతరత్ర దీక్షకు సంబంధించిన అనేక ముఖ్య విషయాలతోటి నేను ఒక పుస్తకం కూడా రాస్తున్నా, త్వరలో రిలీజ్ అవుతుంది. ఓకే సరే, ఇంకొకటి ఈ ముస్లిం బాబాల దగ్గర తాయెత్తులు ఉంటాయి. అందరూ వెళ్ళిపోతారు, చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి. అసలు ఆ తాయెత్తులు నిజమే అంటారా లేదంటే ఏంటి? అసలు ఒక చిన్న విభూది ఇస్తారు, విభూది కొంచెం అందులో వేస్తే పొగొచ్చేది, ఒక తాయెత్తు ఇచ్చి ఇన్ని వారాల తర్వాత మళ్ళీ ఆన్సర్ కూడా అదే చెప్తానమ్మా. ఈ తాయెత్తు నిజమేనంటారా అని చెప్పేసి ముస్లింలు మత పెద్దలు ఎవరైతే ఉంటారో ఈ ముల్లాలు, మౌలవీలు, మౌలానాలు వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు ఇదంతా గ్యాస్, ఏమీ లేదు అని చెప్తారు. అలాగే హిందూ ధర్మంలో కూడా కొంతమంది తాయెత్తులు ఇస్తా ఉంటారు. అసలు సనాతన ధర్మంలో ఈ తాయెత్తు అనేది లేదు. నిజంగా ఈ తావీజ్ అనేది మన పదం కాదు, అరబ్బీ పదమే. మన ధర్మానికి సంబంధమే లేదు, మన భాష కాదు, మన ప్రాంతానికి సంబంధం లేదు. కానీ అక్కడి నుంచి వచ్చిన మూఢనమ్మకాన్ని మన వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ మన వాళ్ళు కూడా వ్యాపారం కింద మార్చారు. సనాతన ధర్మంలో పూజకప్పుడు కంకణం కట్టుకుంటారు, లేదా మిగతా అప్పుడు రక్ష అని భగవంతుడి యొక్క తాడు కట్టుకుంటారు పూజ చేసింది. ఎందుకు అంటే ఈ తాడు నేను కూడా కట్టుకున్నా, ఇది రక్ష అంటారు. ఈ రక్ష దేన్ని సూచిస్తుంది?
నేను హిందువుని అని ఎదటవాడికి నేను చెప్పటానికి సూచిస్తూ ఉంది. అంతే తప్ప దీనికి ఎటువంటి మహిమలు అద్భుతాలు నేను ఎప్పుడూ ఆపాదించట్లా. అలాగే ప్రతి హిందువుకి కూడా నేను చెప్తాను, మంత్రాల వల్ల మీ జీవితాలు బాగుపడతాయి అంటే ఆ మంత్రాన్ని సాధన చేసి దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే బాగుపడతాయి. కానీ ఈ తాయెత్తులు, తద్దినాలు, బూడిదలు వల్ల ఏ గాడిద గుడ్డు జరగదు. కాబట్టి అలాంటి శవాల దగ్గరికి వెళ్ళి ఇలాంటి అడ్డమైనవన్నీ తెచ్చుకుని లేని దరిద్రాలు మీ కొంపల్లోకి తెచ్చుకోకండి. అయితే మొన్న అదే దర్శన్ గారు ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, జై శ్రీరామ్ అని చెప్పేసి చాలా మంది హిందువులు జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తున్నారు, చాలా మందిని చంపేస్తున్నారు. అంటే ఎక్కడ సార్ మేము ఎక్కడ చూడలేదంటే, అయ్యో ఎందుకు చాలా వీడియోస్ ఉన్నాయన్నారు. మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళకి సపరేట్గా ప్లేసెస్ కావాలని హిందువుల మీద దాడి చేసి అక్కడ క్రిస్టియన్ ఉగ్రవాదులు తయారవుతున్నారు. కట్ చేస్తే అక్కడ మొత్తం ఉగ్రవాదం స్థలాలే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళు యుద్ధం ప్రకటించుకొని వాళ్ళకు వాళ్ళే దండయాత్రలాగా చేస్తున్నారు. మరి ఇదేంటి సార్? ఒకటి ఏంటంటేనమ్మా, సనాతన ధర్మంలో వీళ్ళు అంటే కాషాయ తీవ్రవాదం అనే పదాన్ని అందరికీ బలవంతంగా జొప్పించడం కోసం ఇట్లాంటి దిక్కుమాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అని కొడుతున్నారు అని చెప్పేసి. కొడతంటే ఎంతమంది మీద కేసులు అయినాయి? జై శ్రీరామ్ అని కొడుతున్న వీడియోస్ ఏదైతే వచ్చినాయో వాళ్ళు ఎవరి మీద కేసులు అవ్వాల. ఎందుకంటే ఆ వీడియోస్ చాలా వరకు వీడియోస్ని క్రియేట్ చేశారు, ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోస్. అండ్ రెండోది జై శ్రీరామ్ అని చంపేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు రాముడి తత్వమే ఆత్మావత్ సర్వభూతేషు, సర్వజీవాల్లోనూ నీలో ఉన్న ఆత్మ ఉంది, అన్నిటిని సమానంగా చూడు, అన్నిటిని గౌరవించు అని చెప్పేసి చెప్తున్నారు. మరి రాముడి పేరు చెప్పి చంపేస్తున్నారు అంటే ఎవడు ప్రచారం చేస్తున్నాడు? జై శ్రీరామ్ అనేది ఒక యుద్ధ నినాదం అంటూ ప్రచారం చేస్తున్నారు. కాదమ్మా, ఒక స్ఫూర్తి నినాదం జై శ్రీరామ్ అనేది. ఆ జై శ్రీరామ్ నినాదం పట్టుకోవటం వల్లే అయోధ్యలో ఈరోజు రామ మందిరం పూర్తయింది. ఆ జై శ్రీరామ్ నినాదం ఇప్పటికైనా హిందువులు విడిచిపెట్టకపోతే వీళ్ళు భారతదేశంలో ఉన్న మసీదులు అన్నింటినీ కూడా ఎక్కడ తొలగించి గుళ్ళు కట్టేసుకుంటారో అన్న భయంతో వాళ్ళు ఇట్లాంటి ప్రచారాన్ని చేస్తున్నారు. అంటే జై శ్రీరామ్ అన్న నినాదమే ఒక తప్పు నినాదం కింద చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక చిన్న మాట, ఒక 2 మాటలు మాట్లాడుకుందాము. నారాయణ్ తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ ఈ దేశంలో బాంబులు పేలుస్తూ తుపాకులతో కాలుస్తూ ప్రాణాలు తీస్తూ ఉంటే ఎవడు నోరు మాట్లాడలేదేంటి? అల్లాహు అక్బర్ అనే పదం తీవ్రవాద వాక్యం అని చెప్పేసి ఎవడు అనట్లేదు ఎందుకని? నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేసి ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. ఉల్ఫా అని, ఉల్నా అని, పిఎల్ఏ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేశ సేవ చేస్తున్నారా? వీళ్ళందరూ మనుషుల్ని చంపట్లేదా? ఆర్మీని చంపట్లేదా? వాళ్ళంతా క్రీస్తు పేరు మీద చంపట్లేదా? అసలు ఎంతెందుకమ్మా, అసలు క్రిస్టియానిటీ పెరిగింది ఎట్లా? కత్తి, సుత్తి ఈ రెండింటితోటి పెరిగింది. స్టార్టింగ్లో క్రూసైడ్స్ ద్వారా బలవంతంగా కొన్ని రాజ్యాలను ఆక్రమించి, అసలు భారతదేశంలో క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? బ్రిటిష్ వాడు తుపాకు పట్టుకుని వచ్చి బలవంతంగా చుట్టింది కాదా ఇది? అలా ఎన్ని దేశాలకు కూడా అంటించాడు? ఒకటి కత్తి, 2 సుత్తి. కత్తి అంటే ఆయుధం పట్టుకుని బలవంతంగా బెదిరించి మత మార్పిడి చేశారు. ఇప్పుడు గోవా ఇంక్విజిషన్స్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. సెయింట్ జేవియర్ ఆధ్వర్యంలో ఎన్ని వేల మంది హిందువుల్ని ఓచకోత కోసారు, ఎంత దారుణంగా చంపారు, బల్లాల మీద గుచ్చి చంపారు హిందువుల్ని. ఇప్పటికి కూడా అక్కడ మీరు వెళ్తే చర్చ్లో దీని తాలూకు ఆనవాళ్ళు అక్కడ మ్యూజియంలో చూపిస్తారు ఇంక్విజిషన్స్కి సంబంధించి. ఇది ఒకటి. ఇక రెండోది సుత్తి. మాట్లాడితే సువార్త. యేసు పుట్టాడు, యేసు నీ కోసం చచ్చిపోయాడు. బొచ్చుగా నా కోసం ఎవరు చచ్చిపోమన్నా? నేను చచ్చిపోమన్నానా? నా కోసం నేను చచ్చిపోమన్నానా? నా కోసం నిజంగా చచ్చిపోయిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, వీరపాండే కట్టబ్రహ్మణ, అల్లూరు సీతారామరాజు వీళ్ళే ఏ రోజు కూడా అరే మీకోసమే చచ్చిపోతున్నారు, ఎవరి నుంచి నా ఫోటోలు పెట్టుకోకపోతే మీ తాట తెస్తా అని చెప్పి అనలేదాడు. వాళ్ళ వారసులు అనట్లేదు. ఎవడో ఇజ్రాయెల్లో చస్తే ఆ ఫోటో నేను ఎందుకు పెట్టుకోవాలి? నేను ఎందుకు నమ్మాలి? అయినా నన్ను ప్రేమిస్తే తప్ప, నన్ను పూజిస్తే తప్ప నీకు పరలోకం ఇవ్వను అనేవాడిని. నేను దేవుడని నేను అన్ను. దేవుడు అంటే నేను ఎలాంటి పాపం చేసినా నన్ను క్షమిస్తాడు అనుకుంటే నేను చేస్తా. ఎందుకంటే నా పాపాల కోసం చచ్చిపోయాడు అన్నారు కదా. సో క్రిస్టియానిటీ అనేది అతి పెద్ద తీవ్రవాద మతం, ఇస్లాం తీవ్రవాద మతం. ఇప్పుడు ఈ రెండిటి వల్లే కదా ఇంత హింస జరుగుతుంది. సో చూడండి, నిన్న బాంబ్ బ్లాస్ట్ అయింది ఢిల్లీలో. బాంబ్ బ్లాస్ట్, కార్ బ్లాస్ట్ అయింది. ఎవడు? ఆ కారు ఓనరు సల్మాన్. దాంతోపాటు రైట్స్లో దొరికిన వాళ్ళు ఎవరు? అందరూ ముస్లిమ్స్, అండ్ దాట్ టు డాక్టర్స్. ఎవడెక్కిచ్చాడు వీళ్ళందరికీ? ఈ మొత్తం పాత్రలో, ఈ మొత్తం ఘటనలో హిందువులు కొంతమంది పేర్లు కూడా వినపడతా ఉంటాయి మనకి. నేను చెప్తున్నా, హిందువులు అంటే హిందూ పేరు పెట్టుకున్నాడు హిందువు కాదు, ఊరికే బొట్టెట్టుకున్నాడు హిందువు కాదు. నేను నా ధర్మానికి కట్టు బానిసను, నా ధర్మాన్ని కాపాడటం కోసం, నా ధర్మాన్ని నిలబెట్టడం కోసం నా ఓపిక ఉన్నంత వరకు కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను నిలబడతాను అని కమిట్మెంట్ ఉన్నవాడు వాడు సిస్లైన హిందువు.
అలాంటి వాడు ఎవడు ద్రోహం చేయడు దేశానికి. ఎందుకంటే ఈ దేశంలో పోతున్నది క్రిస్టియన్ ప్రాణమైనా, ముస్లిం ప్రాణమైనా, హిందూ ప్రాణమైనా, ఈ దేశస్థుడి ప్రాణమే. వీళ్ళందరినీ కూడా ఏదో ఒక రోజున మార్చుకుని తిరిగి నా ధర్మంలోకి తెచ్చుకోవాలనుకోవాలి, కానీ హిందూ అనేవాడు వాడిని చంపాలి అని ఎవడు అనుకోడు అకారణంగా. అలా అని మా మీదకి వచ్చి మా ప్రాణాలు తీస్తూ ఉంటుంటే చూస్తూ కూర్చున్నంత అమాయకులు, చేతగాని వాళ్ళు కూడా హిందువులు కాదు. సార్ ఇప్పుడు పీఓకే కాశ్మీర్లో కూడా సేమ్ మళ్ళీ ఏమైనా యుద్ధాలు జరిగితే మన హిందువులు మనకు రిటర్న్ వస్తే, అంటే ఇప్పుడు లైక్ ఆల్రెడీ వాళ్ళు పాకిస్తాన్ మభ్య పెట్టడం ఇదంతా ఉంది కదా, వాళ్ళ ప్రలోభాలతో ఉన్నారు కాబట్టి మళ్ళీ మన వాళ్ళు మనకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా, లేదంటే ఇంకా మొత్తం ఆటేను ఇంకా కాశ్మీర్ అంతా? మొన్నటిదాకా నాకు కూడా పెద్ద హోప్స్ లేవు, కానీ నరేంద్ర మోడీ గారి పాలన చూస్తున్న తర్వాత, అమిత్ షా గారి తెగువ చూస్తున్న తర్వాత, పీఓకే ఒక్కటే కాదు, వీలైతే బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ మొత్తాన్ని కూడా భారత్లో కలిపేసినా కూడా ఆశ్చర్యం లేదు. టైం పట్టొచ్చు, కానీ వాళ్ళు చూపిస్తున్న విజన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్ళీ భారతదేశాన్ని అఖండ భారతంగా మారుస్తుంది. సరే మరి అంటే ఎంత మంచి చేసినా కానీ చీడపురుగులు అనేవి ఉంటున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రోహింగ్యాలు, ఇవి అసలు ఏమనాలి అంటే ఎందుకు వాళ్ళని రాణిస్తున్నారు? వాళ్ళు ఉన్నా అన్నా కూడా వాళ్ళని మనం పెంచి పోషించడం జరుగుతుంది. మన చట్టాలు కానీ, మన లాలు కానీ, లేదంటే మన ధర్మకి రిలేటెడ్ వాళ్ళు కానీ ఎవరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళని ఇక్కడ నుంచి ఎందుకు పంపించట్లేదు? ఉండండి రా, బ్రతకండి రా, మాసముద్దు అని చెప్పేసి విచ్చలవిడిగా రండి అన్నట్టే అనిపిస్తుంది. సేమ్ ఈ దేశంలోకి ఈ ఇన్ఫిల్ట్రేషన్ని ప్రోత్సహిస్తుంది కూడా కొంతమంది రాజకీయ నాయకులే. వెస్ట్ బెంగాల్లో కావచ్చు, లేకపోతే అస్సాంలో ఇంతకు ముందు జరిగింది కావచ్చు, ఈ ఇన్ఫిల్ట్రేషన్స్ అంతా చేసింది రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చేస్తే వాళ్ళని ఇక్కడ ఓట్లలాగా మార్చుకుంటే చచ్చినట్టు వాళ్ళందరూ మనకే ఓట్లు వేస్తారు అని చెప్పేసి అక్కడెక్కడో బోర్డర్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో మాట్లాడుకుంటే ఇక్కడ అరకపూడి గాంధీ అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు, మిమ్మల్ని అందరినీ పాకిస్తాన్ వెళ్ళిపోమంటే మీతో పాటు మేము కూడా వచ్చేస్తాం అని చెప్పేసి అన్నాడు. అలాగే మీరు అందరూ ఇక్కడికి వచ్చేస్తే మీ అందరికీ ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, పాన్ కార్డులు అన్నీ వచ్చేలాగా చేస్తాం అన్నాడు. పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఒక ఆయన ఉండేవాడు. ఆయన అట్లాగే స్టేట్మెంట్ ఇచ్చాడు, ముస్లిమ్స్తో మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరూ సిఏఏ వస్తే పంపించేస్తా అంటున్నారు, మిమ్మల్ని పంపించేస్తే మీతో పాటు నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఈ తెంగరోడికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ బాగానే పోతారు, ఈయన పాకిస్తాన్ తీసుకెళ్లాలంటే ఈడు కూడా కింద కోసుకుంటే కానీ రానివ్వరు. నిజమమ్మా, రానివ్వరు. అది కూడా చెక్ చేస్తారా సార్? చెక్ అని మనం పహల్గాంలో చెక్ చేసే కదా, ప్యాంట్లు తీసాక చంపారు. అంటే అదంటే సమ్ కైండ్ ఆఫ్ యుద్ధం, అదొక విచక్షణ. అది యుద్ధం కాదమ్మా, పహల్గాంలో జరిగింది ద్రోహం దాడి లాంటిది. కానీ ఈయన పోతా అంటే వాళ్ళు స్వీకరిస్తారు కదా, బోర్డర్ దాకానే ఈయన తీసుకెళ్తారు. బోర్డర్ దాటాలంటే మాత్రం మాకు ఎలా ఉందో నీకు అలాగే ఉండాలి అంతే. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దొడ్లు గడగటానికి వాడతారు తప్ప అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేని చేయరు. వాళ్ళ క్లారిటీ ఉందమ్మా. వాళ్ళు ఎంత బలంగా ఉన్నా సరే, ఎంత బలహీనంగా ఉన్నా సరే, మతం అనేది వాళ్ళ మైండ్లో నుంచి పోదు అసలు. ఇది వాళ్ళకి వంత పడుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఆత్మహత్యకి సిద్ధపడుతున్నట్టు. వాళ్ళకి వాళ్ళే ఆల్రెడీ కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించారు కదా, పక్కనే ఉండే స్నేహితుడు నువ్వు దాక్కు అని చెప్పేసి దాక్కున్న తర్వాత బియ్యం డబ్బాలో ఉన్నాడని ఆ టెర్రరిస్టులకు చూపిస్తాడు అంతే. కాశ్మీర్ ఫైల్స్ అప్పుడు కూడా చాలా ఇష్యూ జరిగింది సార్. జరుగుతుంది, ఎందుకంటే నిజాలు ఎప్పుడు చెప్పినా సరే ఆ నిజాలు కొంచెం నిష్కర్షగా ఉంటాయి కదా. ఇంకొకటి పీఠాధిపతులు ఉంటారు సార్ చాలా మంది మన హిందూ ధర్మాల్లో, వాళ్ళు అసలు ఎవరిని టచ్ చేయరు. అంటే టచ్ చేయకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఎందుకని అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? హిందూ ధర్మంలో టచ్ చేసే స్వామీజీలు ఉన్నారు, టచ్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, టచ్ చేసే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి, టచ్ చేయని వాళ్ళకి టచ్ చేయకపోవటం అనేది ఒక నియమం. అవునా? ఈరోజు నా చిన్నజీర స్వామి గారు కావచ్చు, లేకపోతే శృంగేరి భారతీ తీర్థ స్వామి, విజయశేఖర భారతీ స్వామి వారు, కంచి స్వామి వారు, వీళ్ళెవరిని తాకరు. ఎందుకంటే వీళ్ళకి దండ సన్యాసులు కాబట్టి. వీళ్ళు ఎందుకు ఎవరిని తాకరు అంటే, వాళ్ళకి ఆ నియమం వాళ్ళ ఆచారంగా వస్తూ ఉంది, దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఆ ఆచారాన్ని, నియమాన్ని గౌరవించే వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు నిన్ను బలవంతంగా ఎవరన్నా మా చిన్నజీర స్వామి వారి దగ్గరికి నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పి ఇప్పుడు రెచ్చగొట్టి పంపారా? లేదు కదా. ఇప్పుడు ఆయన నన్ను ముట్టుకోవడం తెలిసినా నాకు నచ్చే వెళుతున్నాను, ఎందుకంటే ఆయన ఆచారం అది. నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది అంటే, ఆధ్యాత్మికంగా ఒక కారణం ఉంటుంది, కానీ భౌతికంగా ఒక కారణం చూస్తే, ఒక పీఠాధిపతిని తయారు చేయాలి అంటే అది చిన్న విషయం కాదు, ఒక రోజులోనో ఒక నెలలోనో అయ్యేది కాదు. సుమారు ఒక 10-15 సంవత్సరాల పాటు ఆయనకి వేదము, తర్కము, మీమాంస ఇత్యాది అంశాలన్నిటి మీద శిక్షణ ఇవ్వాలి. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కఠోరమైన నియమాలు కొన్ని ఉంటాయి, వాటన్నిటిని పాటించేలాగా తర్ఫీదిస్తారు.
ఈరోజు చిన్నజీయర్ స్వామి వారు లేకపోతే విద్యాశేఖర భారతి స్వామి వారు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఒక 24 గంటలు ఎవరినన్నా ఉండమని చెప్పండి, రెండో రోజుకి వాళ్ళు అడ్డం పడిపోతారు. అంటే ఎందుకని అలాగా? వాళ్ళు పాటించే ఆచారాలు. ఇప్పుడు ఓకే. స్వామివారు ఇద్దరు కూడా రాత్రి పడుకునేపాటికి 12-1 గంట అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన సమస్యలు లేకపోతే వాళ్ళకున్న కార్యక్రమాలు అన్నీ చూసుకుని, కానీ తెల్లారి మళ్ళీ ఉదయం 3 గంటలకి 4 గంటలకి మేల్కొంటారు. మేల్కొని వాళ్ళు చక్కగా గీజర్లు వేసుకుని స్నానాలు చేయరు. వాళ్ళు ఒక యతి సంప్రదాయానికి అలవాటు పడిపోయిన వాళ్ళు. వాళ్ళు అంత కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆ నియమాలు ఇప్పుడు ఏ చర్చ్ పాస్టర్కైనా ఉన్నాయా, ఏ ముల్లాకైనా ఉన్నాయా? ఎవరికి లేవు. కాబట్టి వీడు ఎట్టైనా బతికేస్తాడు, ఎవరినైనా పట్టుకుంటాడు. వీడు అందుకే చర్చకు వచ్చి పెద్దాన్ని పట్టుకుంటున్నాడు కదా, అక్కడ పడితే అక్కడ ఆయింట్మెంట్లు రాస్తానని చెప్పేసి. వాడికి నియమాలు లేవు కాబట్టేగా. కానీ స్వామీజీలు అలా ముట్టుకోకూడదు. కర్మగాలి స్వామీజీలు ఎవరినన్నా ఒకవేళ పొరపాటు ముట్టుకుని అమ్మ అని చెప్పి నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించారనుకో, వెంటనే ఆహా స్వామీజీ బాగానే చేస్తున్నాడే అంటారు. అసలు ముట్టుకోవటం ఎందుకు, విమర్శలు తెచ్చుకోవటం ఎందుకు? అవునా? ఇన్ని నియమాలు పాటిస్తూ తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు నిజంగా పూర్వకాలపు రోజుల్లో ఏవైనా ఒక అంటువ్యాధుల వల్ల లేకపోతే ఒకళ్ళని ముట్టుకోవడం వల్ల ఏదైనా వ్యాధి ప్రబలి ఆ పీఠాధిపతికి ఏదైనా అయ్యింది అనుకోండి సడన్గా, ఆ పీఠం పరిస్థితి ఏంటి? ఎందుకంటే పీఠం అంటే కేవలం నా ఒక 1000 గజాలు 2000 గజాల స్థలం కాదుగా. ఆ పీఠం కొన్ని వందల ఆలయాలు ఉంటాయి, కొన్ని వేల మంది భక్తుల విశ్వాసం ఉంటుంది. మరి ఆ పీఠాధిపతి అంత మంచి పీఠాధిపతిని మళ్ళీ తయారు చేయాలంటే మళ్ళీ ఒక 10-15 ఏళ్ళు పడుతుంది. మరి ఆలోపు ఈ పీఠాన్ని ఎవరు కేర్టేక్ చేస్తారు? సో కొన్ని నియమాలు పెట్టారు, ఆ నియమాలని గౌరవించే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు టచ్ చేయట్లేదు అని ఏడవటం కాదు. సమాజంలో టచ్ 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 అంటే చాలా మంది మోసం చేస్తున్నారు. వాళ్ళు చేసే మోసాలను చూసి ఏడవండి, బాగుపడతారు. ఓకే సార్. ఇంకొకటి సాయిబాబా గారి అవతారాలు, దత్తాత్రేయ అవతారాల్లో ఒక అవతారంగా అనుకుంటాము, కానీ నేను అనుకోవట్లేదు. సాయిబాబా గారు ఫకీర్ అంట యాక్చువల్గా. అంటే ఈయన కూడా అదే విధంగా మనం జనరల్గా మన హిందూ దేవుళ్ళకి ఎలాగైతే పూజ చేస్తామో సాయిబాబా గారికి కూడా అలాగే పూజ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎలా తీసుకోవాలి, అసలు సాయిబాబా దేవుడి గురించి ఎలా వర్ణిస్తారు మీరు? సింపుల్ అమ్మా, నేను ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఆచార్యుడు ఉంటారు. మాకు సనాతన ధర్మానికి ఆచార్యుల్లో చూసుకుంటే స్మార్త సంప్రదాయానికి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం కావచ్చు, లేకపోతే ఈ 4 పీఠాలు బద్రీపీఠం కావచ్చు, పూరీపీఠం కావచ్చు, ద్వారకా పీఠం కావచ్చు, ఇవి అటువంటి పీఠాధిపతులు మాకు మార్గదర్శనం చేస్తారు. అలాంటి పీఠాల్లో ప్రధానమైన ఒక పీఠం ద్వారకా పీఠం. ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్పష్టంగా ఒక మాట చెప్పారు, సాయిబాబా హిందువు కాదు, సాయిబాబాని పూజించకూడదు హిందువులు ఎవరు అని చెప్పేసి. నాకు సాయిబాబా గురువా, సాయిబాబా దేవుడా, సాయిబాబా ఫకీరా, బొంగ ఇంకోట నాకు పెద్ద లెక్కలేదు. నాకు ఆచార్యుడు చెప్పారు కాబట్టి నేను సాయిబాబా పూజకి దూరం. నేను ఆచార్యుడు చెప్పిన మాటని అందరూ మార్గదర్శనంగా తీసుకోండి. ఆధ్యాత్మికత విషయంలో, రాజకీయాల విషయంలో లేదని చెప్తే నేను పట్టించుకోను. ఆధ్యాత్మికత విషయంలో ఆయన చెప్పారు కాబట్టి నేను సాయిబాబాను మొక్కొద్దని హిందువులందరికీ కూడా చెప్తాను. కానీ మరి చాలా మంది బ్రాహ్మణ్స్ సాయిబాబా గుడి దగ్గర పూజలు చేస్తున్నారు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు తొందరగా. ఈ రోజుకి వాళ్ళందరినీ వాళ్ళు సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నారు, వాళ్ళంతా నీచులు నికృష్టులు అని నేను అనకూడదు కదా. నాకు తెలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే నేను బాబా భక్తున్నా. 2022 దాకా కూడా బాబాకి మొక్కాను. మీరు అందరి దేవుళ్ళు, క్రీస్తు దేవుని మొక్కారు, బాబా దేవుని మొక్కారు, అన్ని తెలుసుకొని రియలైజ్ చేశారు. హిందూ ధర్మంలోకి వచ్చిన వెంటనే దేవుళ్ళు అందరినీ ఆరాధించడం అలవాటు అయిపోతుంది. అందులో బాబా షిరిడి 2 సార్లు వెళ్ళామనుకోండి, బాబాను కూడా ఆరాధించాలనిపిస్తుంది. నిజంగా బాబా గురించి షిరిడి వెళ్ళి తెలుసుకున్న దానికంటే కూడా షిరిడి సాయిబాబా మార్చిన సినిమా చూసి తెలుసుకుందే ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది యేసు గురించి తెలుసుకున్న దానికంటే కూడా యేసు గురించి వచ్చిన సినిమాలు చూసి తెలుసుకుందే ఎక్కువ. అంతే, మార్కెటింగ్ మతాలు కదా. సినిమాలు అంటే గుర్తొచ్చింది సార్, ద డావిన్సీ కోడ్ అని చెప్పేసి యేసు క్రీస్తుది మూవీ ఉంది. సో ఆ మూవీలో ఏంటంటే క్రీస్తుకు పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది అని చెప్పేసి చూపించారు. మరి బయట చూస్తేనేమో బ్రహ్మచర్యుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అంటే బ్రహ్మచర్యుడు అని ఎవరు చెప్పట్లేదు, క్రైస్తవులు చెప్తారు. పెళ్లి కాని వాళ్ళు అందరూ బ్రహ్మచారులు ఎట్లా అవుతారమ్మా? మరి ఆయన ఏం చేయలేదు, ఆయన ఏం చేయలేదు అంటున్నారు కదా ఎవరిని కూడా. సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదు, బ్రహ్మచారి అంటారా? అలా ఎలా అంటారు సార్? కానీ ఈయన చచ్చిపోయి పరలోకం అంటారు కదా సార్, అందుకు. చచ్చిపోయిన వాళ్ళు అందరూ బ్రహ్మచారులేనా పోనీ? ఓకే సరే, ఈ టాపిక్ కొంచెం డైవర్ట్ చేద్దాం సార్. సరే, సో అందులో మూవీలో పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, ఇవన్నీ అంటున్నారు. అసలు ఆ సినిమా ఎందుకు తీశారు? అందులో ఉన్నది వాస్తవమా, బయట వీళ్ళు చెప్పే పాస్టర్లు చెప్పేది వాస్తవమా? సింపుల్ అమ్మా, నిప్పు లేకుండా పొగ వస్తుందా? రాదు సార్, అందుకే రాదు కదా. బైబిల్లో ఈ రోజున 27 పుస్తకాలు కనపడుతున్నాయి కొత్త నిబంధనలో, అవునా? ఈ 27 పుస్తకాల్లో గాస్పెల్ ఆఫ్ ఫిలిప్, గాస్పెల్ ఆఫ్ మేరీ, ఇట్లాంటి కొన్ని పుస్తకాలు మనకు కనపడవు. ఇవన్నీ కూడా తొలగించేశారు బైబిల్లో నుంచి.
ఎందుకు తొలగించారంటే రీజన్ వాళ్ళే చెప్పాలి. కానీ ఈ డావిన్సీ కోడ్లో చెప్పిన మాట ఏదైతే ఉందో యేసుక్రీస్తుకు వివాహమైందని, ఇది గాస్పెల్ ఆఫ్ ఫిలిప్లో అక్కడ కూడా మెన్షన్ చేస్తుంది. అంతేకాదు మేరీని యేసుక్రీస్తు లిప్ కిస్సులు కూడా పెట్టుకున్నట్టుగా దానిలో రాయబడి ఉంది. మేరీ అంటే ఇంకొక మేరీలేండి, తల్లి మేరీని కాదు. ఆయన భార్య పేరు యాక్చువల్లీ ఇక్కడ క్రిస్టియానిటీలో ఇంకొక డెనామినేషన్ ఉంది, మార్మన్ క్రిస్టియన్స్. ఈ మార్మన్ క్రిస్టియన్స్ యేసుక్రీస్తుకి పెళ్ళిళ్ళు అయ్యాయని నమ్ముతారు. పెళ్లి కాదు, పెళ్ళిళ్ళు అయ్యాయని నమ్ముతారు. యేసుక్రీస్తు ఇది మనం చెప్తుంది కాదు, క్రిస్టియన్స్లోనే ఒక శాఖ మార్మన్స్ అనేవాళ్ళు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి బైబిల్ రాయించింది అని చెప్పేసి అంటారు. కానీ అక్కడ విలియం స్మిత్ అనే అతను ఒక అతను ఉన్నాడు, మార్మన్ శాఖ స్టార్ట్ చేసిన ఆయన ఈ బైబిల్ రాసినప్పుడు ఏం చెప్పాడంటే, ఇది యేసుక్రీస్తు యొక్క మరి యొక్క నిబంధన అని కొత్త బైబిల్ రాశాడు. ఈ పాత నిబంధన కొత్త నిబంధన కాకుండా యేసుక్రీస్తు యొక్క మరి యొక్క నిబంధన అని కొత్త బైబిల్ రాశాడు. ఆ బైబిల్ రాయటానికి ప్రేరణ ఎవరు, సాక్షాత్తు యెహోవా యేసుక్రీస్తు ఇద్దరు కలిపి వచ్చి నాకు దీని గురించి చెప్పారు, నేను రాశాను అన్నాడు. ఇక్కడ మనకు రెండు డౌట్లు ఇందాక మాట్లాడుకున్నాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటారని చెప్పేసి. ముగ్గురు ఒకటే అయితే ఆ స్మిత్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇద్దరు విడివిడిగా ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు యెహోవా మేమిద్దరం ఒక్కటే అని చెప్పేసి ఒకే రూపంలో వచ్చి చెప్పుండొచ్చుగా. అంటే ఇద్దరు వేరు వేరు. అట్లాగే యేసుక్రీస్తు స్వయంగా తండ్రితో పాటు వచ్చి నాకు 3 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పాడట. ఆల్రెడీ లండన్లో ఉన్న ఒక చర్చ్ వాల్ మీద ఈ ముగ్గురు భార్యల ఫొటోస్ కూడా గ్లాస్ మీద చెక్ ఉంచారు. మరి ఇప్పుడు డావిన్సీ కోడ్లో రాశాడు అంటే ఇట్లాంటివన్నీ పరిశోధించి రాసి ఉంటాడు కదా. అది ఇంత చిన్నది కూడా వీళ్ళకి తెలీదా? ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు యేసుకి పెళ్ళి అవ్వలేదు కాబట్టే దేవుడు అని పరిశుద్ధుడు అని చెప్పి నమ్ముతున్నారు. పెళ్ళి అయిపోతే పరిశుద్ధుడు కాదు అని ఈ అదవులకు చెప్పిన సైంటిస్ట్ ఎవడు అసలు? వాళ్ళ దాంట్లో సైంటిస్టులు ఏమి ఉండరు సార్. సైంటిస్టులను చంపేవాళ్ళు ఉంటారు కదా, అంతే. ఇప్పుడు పెళ్ళి అయిపోతేనే పరిశుద్ధుడు అని వీళ్ళకి ఎవరు చెప్పారు? అవ్వకపోతేనే. పెళ్ళైన వాళ్ళు అందరూ పాపాత్ములేనా? అలా అయితే క్రైస్తవులు అందరూ పెళ్ళిళ్ళు మానేసి ఈ పాటికి మొత్తం పిల్లల గంట మానేసి చచ్చిపోయి ఉంటారు, సగం శనోజులు పేరుగా. ఒక్కో పాస్టర్కి 4-5 పిల్లలు, వాళ్ళు ఎందుకు సార్? 4-5 పిల్లలు ఏంటమ్మా, 4-5 పిల్లలు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మనకి డిసెంబర్ వస్తుంది సార్, క్రిస్మస్ పండగ, యేసయ్య పుట్టినరోజు పండగ. సో జనరల్గా ఈ పండగ అనేది అసలు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? వేరే దేశాలలో చూసుకుంటే యూరోప్ నుంచి వాళ్ళే అద్దెకు తెచ్చుకున్నారంట, మేము ఇట్లా పండగ చేసుకుంటాము అని చెప్పేసి. దాని కూడా ఒక పర్మిషన్ మీద కిందికి. కానీ వీళ్ళెందుకు ఇదే యేసు పుట్టినరోజు అని చెప్పేసి ఇంత గ్రాండ్గా ఓన్లీ December 25th మాత్రమే? అంటే మనకి ఇయర్లో కూడా డే బై డే అటు ఇటు అవుతుంటాయి సార్ డేట్స్, కానీ వీళ్ళు ఒక డే పర్టికులర్గా అనుకోకుండా కూడా ఆ డేట్ని మాత్రమే నమ్ముతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని చోట్ల అట్లా అనుకోవటానికి కూడా లేదమ్మా. ఇప్పుడు క్రిస్మస్ ఉంది, December 25వ తారీఖున జరుపుకుంటారు. అవును సార్. గుడ్ ఫ్రైడే ఏమో సార్, ఎప్పుడు ఫ్రైడే వస్తే ఆ ఫిబ్రవరి మార్చ్లో ఎప్పుడు ఫ్రైడే వస్తుందో ఆ ఫ్రైడే ప్రకారం జరుపుకుంటారు. ఆ ఫ్రైడే ఏ డేట్ అయినా రావచ్చు. ఎందుకని ఫ్రైడే చేసుకుంటారు? పుట్టినరోజు ఏమో ఇంగ్లీష్ క్యాలెండర్లో లెక్క ప్రకారం చేసుకుంటున్నారు, December 25 అని చెప్పేసి. సచిన్ డేట్ మాత్రం అట్లా ఎందుకు చేసుకోవట్లేదు? శుక్రవారం ఎప్పుడు వస్తే అప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు? మళ్ళీ యేసు పునరుద్ధానం 3వ రోజు లేచింది, శుక్రవారం తర్వాత 3వ రోజు ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం చేసేసుకుంటున్నారు. అది ఈస్టర్ అంటే తెలుసు కదా, మట్ల ఆదివారం. ఈత మట్టలు పట్టుకొని దానికి పువ్వులు గుచ్చేసుకుని ఓహో అని ఊరేగుతూ తిరుగుతారు. అదొక పండగ వాళ్ళకి. ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ ఇష్టం అది. నిజానికి ఈ పండగ అయినా సరే, క్రిస్మస్ అయినా సరే వీళ్ళ పండగ కాదు. ఈజిప్షియన్ దేవుళ్ళ పండగల్ని కాపీ కొట్టి తెచ్చుకున్నది. ఈస్టర్ పండగ, లేకపోతే గుడ్ ఫ్రైడే పండగ, లేకపోతే ఇంకేదన్నా పండగ. ఈ క్రిస్టియన్స్ జరుపుకునే ప్రతి పండగ కూడా కొన్ని యూరప్ నుంచి, కొన్ని ఈజిప్ట్ నుంచి, కొన్ని ఇటలీ, లేకపోతే ఇటు గ్రీకు, ఇటు పక్కల నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్న పండగలే. వీళ్ళ సొంతం ఏవి కాదు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు క్రిస్టియానిటీ క్రిస్మస్ చేసుకునేప్పుడు క్రిస్మస్ స్టార్ పెట్టుకుంటాడు. అసలు స్టార్కి క్రిస్టియానిటీకి సంబంధం ఏంటమ్మా? అవును సార్, క్రిస్మస్ ట్రీ కూడా పెడతారు. క్రిస్మస్ ట్రీ పెడతాడు. ట్రీకి దీనికి సంబంధం ఏంటి అసలు? పోనీ క్రిస్మస్ తాతని దింపుతారు శాంటా క్లాస్ అని చెప్పేసి. శాంటా క్లాస్కి క్రిస్టియానిటీకి సంబంధం ఏంటి? బైబుల్లో ఎక్కడైనా క్రిస్మస్ తాత ఉన్నాడా? బైబుల్లో ఎక్కడైనా క్రిస్మస్ చెట్టు ఉందా? సరే, నక్షత్రం అంటే తూర్పు దేశపు రాజులకి నక్షత్రం దారి చూపించింది కాబట్టి ఆ నక్షత్రాన్ని గౌరవిస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. అనుకుందాం కాసేపు. కానీ క్రిస్మస్ తాతను మరి ఎందుకు తెచ్చారు? పోనీ యేసుక్రీస్తుని పుట్టిన తర్వాత పశువుల పాకలో పడుకోబెట్టారు అంటారు. మరి క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చిలు పాకల్లాగా కట్టుకోకుండా 10 floors, 2 floors, 3 floors అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు కట్టుకుంటున్నారు?
క్రిస్టియానిటీలో అసలు ఇప్పటికీ కాపీకి అనర్హం కాంతి ఇంకోటి లేదు. అన్ని కాపీ కాపీ కాపీ. వాళ్ళు సూర్యుడిని ఆరాధించుకుంటుంటే వాళ్ళ పండుగను తెచ్చి వీళ్ళు క్రిస్మస్ పండుగ అంటారు. వాళ్ళు ఇంకే దేవుణ్ణి ఆరాధించుకుంటుంటే దాన్ని తెచ్చి ఈస్టర్ అంటారు. వాళ్ళు వేరే దేవుళ్ళకి ఎవరికైనా పూజించుకుంటారు కదా, వాళ్ళ దేవుళ్ళ యొక్క లక్షణాలను తీసుకొచ్చి వీళ్ళకి పెడతా ఉంటారు. ఈజిప్ట్లో ఓరిస్ అని చెప్పేసి ఒక దేవత ఉంటాడు. ఆ ఓరిస్కి సంబంధించి కూడా యేసుక్రీస్తుకి సంబంధించిన లక్షణాలు చూపిస్తారు. కన్యక పుట్టాడు, తర్వాత శిలువ మరణం పొందాడు, లేకపోతే మళ్ళీ 3వ రోజున లేచాడు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇవన్నీ మరి యేసుకి ఎవరు అట్రిబ్యూట్ చేస్తున్నారు? అంతా కాపీ అన్న. అలా కాపీ కాపీ అలవాటు అయిపోయి చివరికి ఎలా అలవాటు అయిపోయిందంటే హిందువుల అష్టోత్తరాలని, సహస్రనామాలని, గృహప్రవేశాలని, నిన్న మొన్న చూస్తే బతుకమ్మల్ని, ఇంకా చూస్తే కార్తీక మాసం అయిపోయింది. నిన్న కార్తీక మాసంలో యేసు కార్తీక అభిషేకం, నెయ్యి పోసి దీపాలు పెడుతున్నారు సార్. నెయ్యి పోసి దీపాలు పెడతాం, శిలువ మీద నూనె పోసి అభిషేకం చేయటం, కాపీ కొడటానికి వాళ్ళ బతుకులకి ఏది అడ్డం కదా. దేవుడు పాపాలు వీళ్ళు చేస్తే ఏమి అనరు అసలు. అసలు ఆయన ఉంటేగా పాపాలు చేస్తే ఏమన్నా అంటానికి ముందు ఆయన ఉంటే కదమ్మా. యేసుక్రీస్తు పుట్టినట్టు చరిత్రలో ఎక్కడా ఆధారం లేదు. సరే అదే ఈస్టర్ పండుగ రోజు ఈత కొమ్మలు పట్టుకోవడం, కోడిగుడ్లకి రకరకాల రంగులు వేసి పంచుకోవడం, ఇంట్లో డెకరేట్ చేసుకోవడం, మరి ఈ గుడ్లు దేనికి సంకేతం? క్రిస్టియానిటీ ప్రకారం చూసుకుంటే అసలు అలంకరణలకి దూరంగా ఉండాలి, అన్యులు తమ దేవతలకి చేసినట్టు మీరు మీ దేవుడికి చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. గుడ్లకు రంగేసుకోమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఈత మాట్లాడుకుని ఊరేగమని చెప్పేసి బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఇవన్నీ వాక్య విరుద్ధంగానే ఉంటాయి. వీళ్ళు చేసేదంతా వాక్య విరుద్ధమైన పనులు, లోక సంబంధమైన పనులే. కానీ వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా ఏదో పుట్టగొండలకు పుట్టినేసినట్టు మేమంతా లోకానుసారంగా జీవించం అంటారు. వీళ్ళు అసలు వీళ్ళంత లోకానుసారంగా ఎవ్వరూ జీవించరు, చేసేదే వీళ్ళు. ఇంతకుముందు పెళ్ళిళ్ళు అంటే క్రిస్టియన్ మ్యారేజ్ రింగ్ ఎక్స్చేంజ్ చేసుకొని కిస్ పెట్టుకుంటారు సార్. జనరల్గా కిస్ పెట్టుకునేది కాస్త ఇప్పుడు తాళి కట్టేది అయిపోయింది. మీరు ఏం చెప్తారు దీన్ని? వాళ్ళకి నిజంగా చెప్పాలంటే రింగ్స్ ఎక్స్చేంజ్ అనేది కూడా క్రిస్టియానిటీలో లేదమ్మా. ఎందుకంటే క్రిస్టియానిటీ ప్రకారం వివాహము అనే మాట ఉంది తప్ప వివాహం అంటే ఈ విధంగా చేసుకోవాలి అనే ఒక విధానం ఎక్కడా కూడా క్రిస్టియానిటీలో బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. సో స్టార్టింగ్లో ఎట్లా ఉండేది అంటే చేయబట్టుకుని గుడారంలో తీసుకెళ్తే పెళ్ళి అయిపోయినట్టే స్టార్టింగ్లో. ఆ తర్వాత కొన్నాళ్ళకి రింగ్స్ అనే సంప్రదాయం వచ్చింది. ఆ రింగ్స్ ఎందుకు వచ్చింది అంటే ఏదో ఒక గుర్తు కావాలి కాబట్టి ఇద్దరు పెట్టుకోవటం మొదలు పెట్టారు, ఒకరి చేతికి ఒకరు రింగ్స్ పెట్టుకోవటం. తర్వాత కొన్నాళ్ళకి ఇది పోయి ఎట్లా వచ్చిందంటేసి చివరికి కిస్సులు పెట్టుకునేదాకా వచ్చింది. చివరికి ఇప్పుడు కొన్ని సంప్రదాయాలు ఎట్లా చేశారంటే కొంతమంది పైత్యం ఎట్లా వచ్చిందంటే వివాహం చేసుకునే సందర్భంలో వధూవరులు ఇద్దరు నగ్నంగా ఉంటూ వివాహాలు చేసుకుంటున్నాయి కూడా ఉన్నాయి క్రిస్టియానిటీలో. సార్ వద్దు సారిగా మనం బంద్ చేద్దాం. ఈ పైత్యానికి పిచ్చెక్కుతుంది నాకు. ఈ పైత్యాలన్నీ ఏంటంటే నగ్నంగా పెళ్లి చేసుకోవడం ఏంటి సార్? అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఇండియాలోకి వచ్చేపాటికి, భారతదేశంలోకి వచ్చేపాటికి వీళ్ళందరికీ కూడా భారతీయ సంప్రదాయాల మీద చాలా ఇష్టం ఉంది. అందుకని ఈ మధ్య పెళ్లిళ్ళలో తాళి కట్టుకోవటం, ఆ తాళికి సిలువను పెట్టుకోవటం, అక్షంతలు వేసుకోవటం, పసుపు కుంకుమ పెట్టుకోవటం, క్యాథలిక్స్లు ఇవన్నీ తీసుకొచ్చేస్తా ఉన్నారు ప్రాక్టీసెస్లో. క్యాథలిక్సే కాదు ప్రొటెస్టెంట్స్లో కూడా చాలా మంది పాటిస్తూ ఉన్నారు. కాళ్ళకి మెట్టలు పెట్టుకోవటం కావచ్చు, లేకపోతే తాళి వేసుకోవటం కావచ్చు. ఏమన్నంటే వాళ్ళు ఏమంటారు, ఇది హిందూ సంప్రదాయం కాదు భారతీయ సంప్రదాయం అంటారు. అసలు హిందూ సంప్రదాయానికి పర్యాయ పదం ఏంటి? భారతీయత. భారతీయత అన్నారు, ఇంకా ఏసఐ సంప్రదాయం అనలేదు సార్ అంటారు కూడానమ్మా. ఎందుకంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరే కాపీ కొట్టి మై వాడుకుంటున్నారు అని అభాండాలు చేసినా వేస్తారు. ఎందుకంటే మన హిందువులకి చరిత్ర మీద పెద్ద అవగాహన లేదు, చరిత్ర విషయంలో పెద్ద ఆసక్తి లేదు. సో మన వాళ్ళందరూ కూడా చరిత్ర మర్చిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే గతాన్ని మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదని ఊరికే చెప్పరు. ఎందుకంటే రేపు మన భవిష్యత్తు అంతా ఎట్లా ఉంటుందంటే వాడు వచ్చేసి ఇది మా ఆచారం హిందువులు కాపీ కొట్టారు, ఇది మా కట్టడం హిందువులు కాపీ కొట్టారు అంటే మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు అదే చేస్తారు. ఇంకొకటి ఏస్మాల కూడా 41 days నీస్ తినొద్దు అని చెప్పేసి, అంటే వీళ్ళు మన వాళ్ళని గుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలా లేకపోతే ఏంటి అసలు ఇవన్నీ? లేదంటే మా దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి, మీరు ఇక్కడ వచ్చి కూడా చేసుకోవచ్చు అనే సింబాలిక్ గా చెప్తున్నారు. ఆల్రెడీ గతంలో చెప్పాను కదమ్మా, యేసు అష్టోత్తరాలు, యేసు శతనామావళి, యేసు స్తుతి, శివస్తుతి లాగా యేసు స్తుతి ఇవన్నీ పెట్టేశారు. హిందూ ఆలయాల ఆకారంలో గుడ్లు కడుతూ ఉన్నారు, హిందూ ఆలయాల ముందు పెట్టినట్లు ధ్వజస్తంభాలు పెడుతున్నారు, ఊరేగింపులు చేస్తూ ఉన్నారు, మేరీకి పల్లకి ఊరేగింపులు చేస్తున్నారు, బోనాలు చేస్తా ఉన్నారు, దీపాలు పెట్టి పసుపు కుంకుమ డెకరేషన్ అన్ని చేస్తున్నారు. ఇది కాకుండా దేవాలయాల ముందు చేసినట్లుగా హారతులు ఇవ్వటాలు, కొబ్బరికాయలు కొడతాలు చేస్తున్నారు. నిర్మలగిరి, పుణ్యగిరి ఇట్లాంటి కొన్ని కొండలు ఉన్నాయి, అక్కడైతే ప్రసాదాలు కూడా పులిహోర, లడ్డు, దద్దోజనం ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యేసు మాల,
యేసుమాల ఒకటే కదమ్మా, యేసుమాల మేరీ మాల రెండు ఉన్నాయి. యేసుమాల వేసుకునే వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుని గల్ల టవల్ వేసుకుంటున్నారు. మేరీ మాల వేసుకునే వాళ్ళు వైలెట్ కలర్ వేసుకుంటున్నారు డ్రెస్ వేసుకుని. వాళ్ళందరూ కూడా పూసల దండ ఒకటి ఉంటుంది కదా, రోజరీ, ఆ రోజరీతో జపం చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. దీనికి నియమాలు సేమ్ మన మాలలో పెట్టినట్లే. చెప్పులు వేసుకోకూడదు, నాన్ వెజ్ తినకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా ఇవన్నీ భారతదేశంలో సనాతన సంప్రదాయంలో ఉండటం వల్ల మీకు నచ్చింది మంచి అనుకుని పాటిస్తున్నారా అంటే, ఆ మంచి ఏదో హిందుత్వంలో ఉండే పాటించవచ్చుగా. మతం మారి మరి అక్కడికి వెళ్ళి ఆటల్ని కంపు చేసి వీటిని కంపు చేసి దోబిక కుత్తన్న గర్కన్న ఘాట్కా అన్నట్టు ఎటు కాకుండా బతకటం ఎందుకు అసలు? అవసరం లేదు కదా. ఇంకొకటి అంటే వాళ్ళందరూ ఒకటి సమానం అనుకుని ఫీల్ అవుతుంటారు క్రిస్టియన్స్ అందరూ కూడా. మరి క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు జనరల్గా చచ్చిపోయినప్పుడు పూడ్చిపెడతారంట సార్. కానీ ఒకరు పూడ్చిపెట్టిన దగ్గర ఇంకొకరు పూడ్చిపెట్టారంట. అందరూ వెళ్ళేది ఏసే కదా. లేదమ్మా, అందరూ వెళ్ళరు అసలు. ప్రొటెస్టెంట్స్ ప్రకారం చూసుకుంటే క్యాథలిక్స్ ఎవరు స్వర్గానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక దేవుని కాదా? ఒక దేవుడే, కానీ వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి పోరంటారు. అదేంటి? కానీ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ ఎవరు పరలోకానికి పోరంటారు. అసలు ఉందా పరలోకం? అసలు ఉంటే ఏసే లేడంటే పరలోకం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అది వేరు. కానీ వీళ్ళ విశ్వాసం చెప్తున్నా. ఇద్దరు గుడ్డి గుద్దుకుంటే నడ్డిరిగింది అంటారు కదా, అట్లాగే అనమాట. సింపుల్. ఇక్కడ ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ అని రెండు వర్గాలు కనపడతాయి మనకి. అంటే క్యాథలిక్స్ అనేది యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వచ్చిన చర్చ్, ఫస్ట్ నుంచి ఉన్నది. వాళ్ళ నుంచి 1500 సంవత్సరాల తర్వాత మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ప్రొటెస్టెంట్స్ వచ్చారు. అంటే ఈ క్యాథలిక్ చర్చ్ నుంచి విడిపోయి మేము ఎదురు తిరిగిన వాళ్ళు మేమంతా సపరేట్గా ఉంటామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు పాటిస్తున్న బైబిల్ ఏదైతే ఉందో 73 పుస్తకాల బైబిల్, దానిలో నుంచి కొత్త నిబంధనలో ఉన్న ఒక 7 పుస్తకాలను తీసేసి ఇది 66 పుస్తకాలు మాకు చాలు అని ప్రొటెస్టెంట్లు కొత్త బైబిల్ తయారు చేసుకున్నారు. ఈ ప్రొటెస్టెంట్లు అందరూ కలిపేసి మేము విడిగా వచ్చాం అనుకున్నారు. కానీ ప్రొటెస్టెంట్ శాఖ ఆల్రెడీ ముక్కలు అయిపోవటం మొదలెట్టింది. ఎందుకంటే ఫస్ట్ లూథరన్స్, తర్వాత వీళ్ళ నుంచి విడిపోయి ప్రెస్బిటేరియన్స్, బాప్టిస్టులు, ఆంగ్లికన్స్, తర్వాత ఇంకా చాలా రొట్టంతా వచ్చారు. ఇంత పెద్ద లిస్ట్ ఉంది సార్. నిజంగా అడ్వెంటిస్టులు వీళ్ళంతా పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవమ్మా, చిన్న చిన్న కారణాలు. లూథరన్స్కి అడ్వెంటిస్టులకి పెద్ద తేడా లేదు. వాళ్ళు సండే 7వ రోజు అనుకుంటారు, వీళ్ళు సాటర్డే 7వ రోజు అనుకుంటారు. ఎస్డిఏ వాళ్ళు వీళ్ళందరూ ఆదివారం రోజున ప్రార్థన చేస్తే సెలవు దినంగా తీసుకుంటే వాళ్ళు శనివారాన్ని ప్రార్థన దినం అనుకుంటారు. అంతే. ప్రతిదానికి ఒక్కొక్క చిన్న చిన్న కారణాలు చేతే. ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ప్రైజ్ ది లార్డ్ అంటారు. వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ అంటే ఒప్పుకోరు, గ్లోరీ అంటారు, దేవుడికి మహిమ అని చెప్పేసి అంటారు. ఒక నినాదం కోసం కూడా విడిపోయారు వాళ్ళు. సో క్రిస్టియానిటీలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ లేదు, వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని యునైట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకొకటి యేసయ్య అనేటైనా దేవుడు బిడ్డ, ఈయన దేవుడు రక్షకుడిగా వచ్చారు అని చెప్తున్నారు. మరి ఆ దేవుడు ఎవరు అనేది నాకు తెలియదు యాక్చువల్గా. మీకేమైనా తెలుసా? వినటానికి విల్లింగ్గా ఉంటే చెప్పేవాడు చాలా చెప్తాడులే, కాకపోతే అంటే దేవుడు బిడ్డ యేసయ్య మనకి రక్షకుడు అని అన్నారు, ఈయన యేసయ్య దేవుడు బిడ్డ అన్నారు. ఆ దేవుడు ఎవరు మరి? అదేనమ్మా, ఇది ఒక కన్ఫ్యూజన్. ఇందాక చెప్పా కదా, త్రియేక దేవుడు అంటారు వీళ్ళు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు అంటారు. ఈ తండ్రి అంటే ఎవరు? యెహోవా అని చెప్పేసి అంటారు. యెహోవా పరిశుద్ధాత్మను పంపించి మేరీకి ఒక సంతానాన్ని ఇవ్వమంటే పరిశుద్ధాత్మ సంతానాన్ని ఇచ్చాడు. ఈ పుట్టింది ఎవరంటే యేసయ్య అంటారు. యేసు ఎప్పుడు పుట్టాడు అంటే భూమి మీదకి అప్పుడు వచ్చాడు, కానీ అసలు సృష్టి ఆరంభం నుంచి యేసున్నాడు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కళ్ళే అంటారు. అంటే యేసు తనే యెహోవాగా ఉండి ఒక సపరేట్ అంశాన్ని తీసుకుని కడుపు చేయని చెప్పేసి తన్నే పంపించుకుని తనే మళ్ళీ తన కడుపును మేరీ కడుపును తనే పుట్టాడా? అట్లా సార్. మరి అట్లాగే ముగ్గురు ఒకటే అయితే అదే సిద్ధాంతం కరెక్ట్. అంతేనే కదా, న్యాయంగా ఆలోచించి ముగ్గురు ఒకటే అయితే కనుక తనే వెళ్ళి కడుపు చేసి తన కడుపును తనే పుట్టినట్ట. కడుపును పుట్టే వాళ్ళు కడుపు ఎలా చేస్తారు సార్? ఇక్కడ చెప్తున్నారు కదా మరి. అది ఆ డౌటే మనం అడిగాం అనుకో, ఇదిగో మా ధర్మాన్ని అవమానించేస్తున్నారు అంటారు, మీ మతాన్ని అవమానించేస్తున్నారు అంటారు. అవమానిష్టం కాదు రవి, మాకు డౌట్ ఉంది, మేము బైబిల్ ఎక్స్పర్ట్స్ కాదని చెప్తున్నారు కదా మీరు. డౌట్ క్లారిఫై చేయండి. దావీదు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే రీసెంట్గా ఒక రీల్ చూశాను. దావీదు ఆయన మీదకి వచ్చేసినట్టు సంథింగ్ ఏదో పాస్టర్ ఇలా ఊగుతుంటే బాడీ గార్డులు పట్టుకుంటున్నారు. మరి చర్చిలోకి దేవుడికి బాడీ గార్డులు ఎందుకు నాకు అర్థం కాలేదు. ఆ బాడీ గార్డులు ఎందుకు ఆపుతున్నారు? అసలు ఈ దావీదు ఎవరు? ఏ దావీదో నాకు తెలియదమ్మా. బహుశా ఆ చర్చిలోకి వచ్చిన వ్యక్తి పేరు దావీదా, లేకపోతే బైబిల్లో ఉన్న దావీదు పాత్ర గురించి అక్కడ వచ్చిందా నాకు తెలియదు. ఒకవేళ బైబిల్లో ఉన్న దావీదు పాత్ర గురించి చెప్పమంటే దావీదు అనే వ్యక్తి ఒక రాజు. సౌలు అనే ఒక వ్యక్తి దగ్గర రాజ్యాన్ని చేజిక్కించుకుని సౌలు కూతురుని పెళ్లి చేసుకుని తన ఒక రాజుగా ఉన్నాడు. ఆ దావీదు అనే వ్యక్తికి ఒక 4 భార్యలు. వీళ్ళు సరిపోలేదు అన్నట్టుగా సైనికుడి భార్య ఒక అమ్మాయి ఒక రోజున స్నానం చేస్తూ ఉంటే ఆమెను చూశాడు.
ఆమెను చూసి ఆమెను పిలిపించి వ్యభిచారం చేస్తాడు. వ్యభిచారం చేసి ఆమెకు అలవాటు అయిపోయి ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి భర్త ఎవరైతే సైనికుడు ఉన్నాడో యూరియా అనే అతని శత్రువుల దగ్గర ఎవరి దగ్గర అయితే దొరికిపోతాడో అలాంటి చోట యుద్ధానికి పంపించి అతన్ని చంపించేస్తాడు. చంపించి వీళ్ళిద్దరూ కలిపి ఒక బిడ్డను కంటారు. వీళ్ళిద్దరూ కలిపి బిడ్డను కనగానే యెహోవా గారికి కోపం వస్తాయి. ఏమయ్యా, నీకు బోల్డ్ మంది ఆడవాళ్ళని ఇచ్చాను, నీకు రాజ్యాన్ని ఇచ్చాను, నీ చేరువాడి భార్యల్ని నీ కౌగట్టి చేర్చాను, నీకు ఇది చాలరు అనుకుంటే, నీకు ఇది చాలదు అనుకుంటే ఇంకాస్త కావాలంటే ఇంకా నేను ఇచ్చేవాడిని కదా, నువ్వు యూరియా భార్యతో ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పి దేవుడు కోపం వచ్చి యూరియా భార్యని చంపేశాడా, దావీదుని చంపేశాడా? చంపల. వీళ్ళిద్దరూ పాపం చేశారు కాబట్టి పాపం వల్ల పుట్టిన కొడుకుని చంపేస్తున్నారు, కొడుకుని చంపేశాడు, అప్పుడే పుట్టిన బిడ్డని చంపేశాడు. దేవుడి తీర్పు అంత ఘనంగా ఉంటుంది. ఆ తర్వాత దావీదు గారికి ఒక శిక్ష వేశాడు. నీవు నీ చేరువాడి భార్యని అనుభవించేతివి కదా, నేను నీ భార్యల్ని నీ చేరువాడికి అప్పగిస్తాను, వాడు నువ్వు చేసినట్టు చీకట్లో వ్యభిచారం చేయడు, అందరూ చూస్తుండగా నీ భార్యలతో వ్యభిచరిస్తాడు అన్నాడు. అని చెప్పేసి శిక్ష ఎవరికి వేసినట్టు? ఇప్పుడు దావీదుకి వేసినట్ట. దావీదు భార్యల్ని వేసేలుగా మార్చాడు కదా. దావీదు భార్యలు ఇంతకీ ఎవరితో వెళ్ళాడు? దావీదు కొడుకైన అబ్షాలోముతోటి. అబ్షాలోము అనేవాడు వాళ్ళ తండ్రిని ధిక్కరించి వాళ్ళ తండ్రి భార్యలందరినీ చేజిక్కించుకుని కోట పైన ఒక గుడారం వేపించి అందరూ చూస్తుండగా వాళ్ళతో సెక్స్ చేస్తాడు దావీదు భార్యలు ఉపపత్నులు అందరితోటి. ఇదంతా బైబిల్లోనే ఉందన్న. ఆ తర్వాత దావీదు కొన్నాళ్ళకి మళ్ళీ రాజ్యాన్ని పొందాలని చెప్పి రాజ్యాన్ని పరిపాలించే అధికారం తనకు ఉందని నిరూపించుకోవాలంటే దావీదుకు 90 ఏళ్ళు వచ్చి ముసలోడైపోయాడు, పంచేట్లు. ఆ రోజుల్లో రాజుకి కొలమానం ఏంటంటే స్త్రీతో సాంగత్యం చేసే శక్తి ఉంటే అతను రాజ్యం పాలించడానికి పనికొస్తారు. దానికోసం అని చెప్పేసి దావీదుకి ఏం చేస్తారు, పరీక్ష పెట్టి ఎంతకి బాడీలో మూమెంట్ రావట్లేదు అని చెప్పేసి రాజ్యంలోకెల్లా అందగత్తె అయిన అభిషేక్ షునామిట్ అని ఒక కన్యని తీసుకొచ్చి ఆ రాజు దావీదు పక్కన నగ్నంగా పడుకోబెడతారు. దావీదు సరే, మీరు ఏమైనా అనుకోండి, నేను ఒక వీడియో చూశాను, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, మీరు చూస్తా అంటే పాస్టర్స్ చర్చిల్లో ఏది లేదన్నా తెప్పిస్తున్నారు, ఆఖరికి నేను నా నోటితో చెప్పను, ఇది బీపేసుకోండి, లేపుతున్నారు. ఇది నాకు పని చేయట్లేదు అని అంటే దాన్ని కూడా నా దగ్గర విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంది. ఇది అడుగుతారనే నేను నా దగ్గర ప్రూఫ్ కూడా పెట్టిన ఫోన్లో. సో అంటే ఇది ఈ పనులు కూడా చేస్తున్నారా? అది లేవడానికి పాస్టర్కి ప్రేయర్కి సంబంధం ఏంటి అసలు? వినేవాడు వినేవాడు బీపీ జాన్ అయితే చెప్పేవాడు జాకీ చాన్ అని చెప్పేసి ఒక సామెత. అంటే అలా లేపుతారా అనేది అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు దీనికి సమాధానం నాకంటే కూడా డాక్టర్ సమరం అని ఒకడు ఉంటాడు, వాడు మాట్లాడితే సనాతన ధర్మం మీద పడి ఏడుస్తూ ఉంటాడు కదా. వాడిని అడగాలి, ఏమయ్యా నువ్వు ఇంత హాస్పిటల్ పెట్టి ఇంత చదువులు చదువుకున్నావు, నీ టాలెంట్ అంతా డమ్మా బుస్క, అక్కడ నీ దగ్గరికి వచ్చి ఇన్ని మందులు వాడాలి, ఇన్నాళ్ళు వెయిట్ చేయాలి, అక్కడికి వెళ్తే ఇలా చేయబెట్టి టచ్ అనగానే అసలు అది ఈఫిల్ టవర్ లాగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పాలి. అప్పుడు ఆడు సమాధానం చెప్పుకుంటాడు దానికి. పాపం డాక్టర్ సమరం గారు డాక్టర్ చేసి వేస్ట్ అన్నమాట. వేస్ట్ డాక్టర్ సమరం మామూలుగా వేస్ట్. ఇక ఇది చూసిన తర్వాత ఆయనకు నిజంగానే పంపించాలి సార్ ఈ వీడియో. అసలు ఆయన ఫీలింగ్ ఏంటో కూడా తెలిసి ఇలా కూడా అంటే ఆయన చెప్పే శిక్షణకి, ఆయన ఇచ్చే మెడిసిన్కి, ఆయన లోపాలకి, అసలు దేనికి పాస్టర్ వల్ల కూడా ఇంత అవుతుందంటే పాస్టర్ ఇంకేమైనా చేయొచ్చు కదా సార్. ఏమైనా ఏది పడితే చేస్తూనే ఉంటారమ్మా, చేస్తున్నారు ఆల్రెడీ. ఇది నిజంగా కామెడీ అనిపించట్లేదా? ఆ మనిషి ఎవరైతే నిలబడి అక్కడ అదైతే చేయించుకుంటున్నారో లిటరల్లీ అరే ఏంట్రా అనిపించింది. డాక్టర్స్ కూడా కొన్ని వీటిని డిస్క్రీట్ గా అంటే గుప్త రోగాల కింద చూస్తారమ్మా. అట్లాంటిది ఆడెవడో పబ్లిక్ లోకి వచ్చి నాకు ఎప్పటి నుంచో పని చేయట్లేదు అండి అని చెప్పేసి చెప్పుకుంటాడా? పని చేయట్లేదు అని చెప్తే ఆయన చెయ్యి పెట్టి అక్కడ చేశాడు. అదే చెప్తున్నాను. ఇంకా దిగజారుడుతనానికి పరాకాష్ఠకి మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళని. సరే ఈ టాపిక్ ఇక్కడికి కొంచెం ఎండ్ చేసేద్దాం సార్. గలీజ్ ఉంది నాకే మాట్లాడాలంటే. అదే కదా అక్కడ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంతే అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పని చేయనోడికి పని చేసేలా చేస్తాడు, బొచ్చు ఊడిపోయినోడికి బొచ్చు ఊడకుండా చేస్తారు. అది ఇదంట. నాకే హెయిర్ ఫాల్ ఉంది, నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ ఇచ్చా, ఎవడైనా పర్లేదు ఒకడు వచ్చి నా హెయిర్ ఫాల్ ఆగిపోయి ఈ రోజు నుంచి నీకు ఒక్క ఇంటికి కూడా ఊడదని చెప్పమానండి, నేను మతం మారుతానని చెప్తుంటే అసలు లలిత్ కుమార్ మతం మారటం అంటే అంత చిన్న విషయం అనుకుంటున్నారా? కానీ ఎవరు చేసేవాళ్ళు రారు, వాళ్ళకి మాత్రమే అది పనిచేస్తాయి, మనకు పనిచేయవు అవి. అంతే, అది గొర్రెల దగ్గరికి గొర్రెలకే ఉపయోగం. అది రీసెంట్గానే కదా, గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయమే. మన జాతీయ జంతువుగా గోమాతను ఎందుకు ప్రకటించట్లేదు? అసలు గోమాతని చంపే అర్హత ఎందుకు వస్తుంది? అసలు కళ్ళెమ్మటి చూస్తుంటే మనం ఇలా వీధిలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే గోమాత అక్కడ ప్రాణాలు పోయి అక్కడ ఉండి మాంసంలాగా తింటున్నారు. చాలామందికి బాధాకరమైన విషయం, చాలామంది హిందువులకి.
చాలామంది ఏడుస్తారు కూడా ఈ విషయాలలో. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇక్కడ చట్టపరంగా చూసుకుంటే కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయమ్మా. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అంటే ఆల్రెడీ భారతదేశానికి ఒక జాతీయ ప్రాణిగా పులి ఉంది మనకి. ఇప్పుడు ప్యారలల్గా గోవుని చూపిస్తే గోవుని తినేది ఏ జంతువు? పులే కదా. సో రెండు విరుద్ధమైన వాటిని జాతీయ జంతువులుగా కొనసాగించడం కుదరదు. పులిని తొలగించాలి అని అడిగామనుకోండి, ఇప్పుడు దాని మీద మళ్ళీ లేనిపోని వివాదాలు సృష్టించుకుంటూ వస్తారు. ఇప్పుడు పులిని ఎవరు చంపుకొని తిన్నారు కదా సార్, గోమాతను చంపుకొని తిన్నంత. పులిని చంపితే ఇప్పుడు కేసు ఎందుకు? పులి అంతరించిపోతున్న జాతి కాబట్టి కాదు, పులి జాతీయ జంతువు కాబట్టి. అలాగే రాష్ట్రాలకు చూసుకుంటే మనకి కృష్ణ జింక అనేది రాష్ట్ర జంతువుగా ఉంది. కృష్ణ జింకను చంపితే కూడా కేసేగా. అలాగే ఇంకొన్ని అంతరించిపోతున్న జాతులను చంపితే కేసు ఉంది. అలాగే గోవుల్ని చంపటం కూడా చట్టరీత్యా నేరము అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ ఉంది. ఆర్టికల్ 48లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్తుంది దీన్ని అడ్డుకోవాల్సిందే అని చెప్పేసి ఆర్డినెన్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. కానీ అక్రమ మార్గంలో గోవులకి దొంగ సర్టిఫికెట్లు తీసుకుని వాటిని ఇప్పటికి కూడా చంపుతూనే ఉన్నారు. ఈ చంపే వాళ్ళు అంతా ఎవరు అంటే అత్యధికులు ఒక మతానికి సంబంధించిన వాళ్ళే. ఈ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు గోవుని ఎందుకు చంపుతున్నారు? ఆకలి కోసమా, ఆహారం కోసమా? కేవలం ఆకలి కోసం, ఆహారం కోసమే అయితే తినడానికి చాలా ఉన్నాయి. గోవునే తినాలని లేదు. కానీ గోవునే ఎందుకు తినాలని పట్టుబడుతున్నారంటే హిందువులైనా మనం గోవుని నరికినప్పుడల్లా మన కళ్ళల్లోంచి నీళ్లు కాదు నెత్తురు వస్తుంది కాబట్టి మనం ఎంత ఏడుస్తుంటే అంత ఏడిపించాలన్న ఉద్దేశంతో వాటిని చేస్తూ ఉన్నారు. నిజానికి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర శాఖలు కావచ్చు, సమన్వయం చేసుకుంటూ ఈ గోహత్యను బహిరంగంగా సంపూర్ణంగా నిషేధించితే తప్ప ఈ దానికి పరిష్కారం దొరకదు. ఎందుకంటే ఈ ఏజ్ లోపు వాటిని, ఈ ఏజ్ దాటిన వాటిని చంపుకోవచ్చు అంటే దొంగ సర్టిఫికెట్లతో చంపుతున్నారు. అసలు చంపటానికే వీల్లేదు గోవుని అని చెప్పేసి క్లియర్గా ఇవ్వచ్చు కదా ఆర్డినెన్స్. మేము కూడా దాని మీద పోరాటం చేస్తున్నామమ్మా. చూద్దాం. చాలా బాగుంటుంది సార్. ఇంకా పరిరక్షణమైన మనకి ఎందుకంటే ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. ఎందుకంటే గోవుల్ని మాత్రమే కాదు ఇక్కడ వాళ్ళు కాపాడుతుంది, హిందువుల మనోభావాలను కూడా కాపాడాలి. మన హిందూ సంప్రదాయంలోకి వస్తే జనరల్గా ఎవరైనా చనిపోతే సమాధులు కట్టుకుంటారు. జనరల్గా నేను తెలుసుకున్నది ఏంటంటే అసలు సమాధి అనేది కట్టకూడదంట. కడితే వాళ్ళ వంశపారంపర్యంగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందని విన్నాను. కానీ ఈ విషయం చాలామందికి తెలీదు. అసలు సమాధులు కట్టుకోవడానికి దీనికి ప్రాబ్లం ఏంటి అనేది అర్థం కావట్లేదు. నిజానికి సనాతన ధర్మంలో సమాధి చేయటం అనే ఆప్షన్ లేదమ్మా, సమాధి కట్టుకోవటం అనేది. ఎందుకంటే కొన్ని సంప్రదాయాల్లో కొంతమందిని అవివాహితుల్ని కావచ్చు, లేకపోతే సన్యాసుల్ని కావచ్చు, వీళ్ళని ఖననం చేస్తారు. ఖననం చేసిన సన్యాసుల పైన సమాధి కడతారు. సమాధి అనకూడదు. దాన్ని శైవ సంప్రదాయంలో అయితే అధిష్టానం అంటారు, వైష్ణవ సంప్రదాయంలో అయితే బృందావనం అని చెప్పేసి అంటారు. బృందావనం ఏర్పాటు చేస్తారు ఎందుకంటే వాళ్ళు మహాత్ములు కాబట్టి అక్కడ వాళ్ళు సమాధికి చేస్తారు. కానీ సామాన్యులకు వచ్చేప్పటికీ సమాధి చేయటం అనేది లేదు. ఈ మధ్య కొంచెం డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఇది ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎంతోమంది పుణ్యపురుషులు, ఎంతోమంది మహాత్ములు శరీరాన్ని విడిచిపెట్టారు. అందరినీ దానం చేసేస్తున్నారు, దానం చేసి పంచభూతాలు ఐక్యం చేసేస్తున్నారు తప్ప వాళ్ళ కోసం సమాధి కట్టుకోవట్లేదు. కారణం ఏంటంటే సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు చనిపోతాడు, ఎవడో ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఊరేది లేదు. కానీ అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సమాధి కట్టుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి మనుషులు పెరుగుతూనే ఉంటారు, చావులు పెరుగుతూనే ఉంటాయి. భూమి పెరుగుద్దా? భూమి పెరగదుగా. మరి ఇప్పుడు ప్రపంచం అంతా సమాధులే మిగులుతాయిగా. సమాధులు అంటే మనిషి ఎక్కడ బ్రతకాలి? కానీ ఇలా బాధ్యతగా ఆలోచించలేని కొన్ని మతాలు సమాధుల్ని కట్టుకుంటూ, సమాధుల మీద వాళ్ళ మత చిహ్నాలని పాతుకుంటూ, శ్మశానాలని కూడా మత ప్రచార కేంద్రాలుగా మార్చుకుంటూ పోతూ ఉన్నారు. సనాతన ధర్మంలో సమాధి అనే సంస్కృతి, సంప్రదాయం రెండూ లేవన్నా. కానీ అవి ఫాలో అవుతున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఇవి చూస్తున్నారు కదా, ఈ విదేశాల వాళ్ళందరూ సమాధులు కట్టుకోవటం చూసి మా వాళ్ళకు కూడా మేము ఏదైనా స్మారకం కట్టుకోవాలి అంటున్నారు. నిజంగా సనాతన ధర్మంలో నీకు డబ్బు ఎక్కువైతే ఏం చెప్తారంటే మీ బంధువులు కానీ మీ వాళ్ళు కానీ ఎవరన్నా మరణిస్తే అలాంటి వాళ్ళందరి పేరు మీద గోదానము, భూదానము, సువర్ణదానము, అన్నదానము ఇట్లాంటి దానాలు చేయమని చెప్తారు. ఎందుకంటే దానం మనల్ని తరింపచేస్తుంది. దానానికి ఉన్న గొప్పతనం అది. సనాతన ధర్మం యొక్క కోర్ ఫిలాసఫీనే త్యాగేనైకే అమృతత్వ మానసు. అంటే త్యాగము ద్వారా మాత్రమే ఒక మనిషి అమరత్వాన్ని పొందగలుగుతాడు అని చెప్తుంది. త్యాగం ద్వారా చేసేటప్పుడు అంటే అందరికి దానాలు చేయాలి, లేని వాళ్ళకి. ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద దానాలు చేయాలి. 10వ రోజున కూడా అందరికీ చూడండి, బ్రాహ్మణులు ఏం చెప్తారంటే గోదానం చేయండి, భూదానం చేయండి, సువర్ణదానం చేయండి అని చెప్పేసి అంటారు. అంటే అన్ని దానం చేయమని కాదు, వాటిల్లో నీ శక్తి మేరకు నువ్వు ఏం చేయగలవో ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీద చేయి. అప్పుడు ఈ దాన ఫలం, ఈ దానం యొక్క పుణ్యం వాళ్ళకి చేరుతుంది అంటారు. సో అందుకని సమాధులు అనేవి కట్టుకోకూడదు. ఓకే.
బట్ ఈ విషయం చాలా మందికి తెలియదు సార్. తెలియదు. ఇప్పుడు రాజకీయ నాయకులు కట్టుకుంటున్నారు కాబట్టి అంటే రాజకీయ నాయకులకు అవసరం, ఎందుకంటే చనిపోయిన నాయకుడిని చూపించుకుంటూ భవిష్యత్ తరాలు కూడా రాజకీయం చేసుకుంటూ బ్రతకాలి కాబట్టి. కానీ ఒకదానికి పొంతన లేకుండా జనాలందరూ ఎటు వెళ్ళిపోతున్నారు. ఇది కలి ధర్మం అమ్మా. ఎందుకంటే ఫస్ట్ వర్ణాశ్రమ ధర్మాలు కూలిపోతాయి కలిలో, ఆ తర్వాత అధర్మం పెచ్చుమెరుతూ ఉంటుంది. ఇటువంటి పెడత్రోవలు పెడపోకళ్ళన్నీ వస్తూ ఉంటాయి. మరి ఏం చేస్తుంటాం, వాటన్నిటిని దాటుకుంటూ వాటన్నిటిలో మనం చిక్కుకోకుండా మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళటం ధర్మాన్ని కాపాడటానికి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చాలా సిల్లీగా ఉంటుందేమో అడిగితేనే, అసలు యేసై ఎవరు? బైబిల్ అనే ఒక నవల్లో ఉండే ఒక పాత్ర అన్న. పాత్ర. ఆయన ఎప్పుడు పుట్టాడు ఏంటి అనేది ఏమైనా క్లారిటీ ఉందా? మీరు బైబిల్ చదివారు కాబట్టి. బైబిల్ చదివాను కాబట్టి నాకు ఆయన ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడో క్లారిటీ లేదమ్మా. బైబిల్లోనే ఆ క్లారిటీ లేదు. డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు పుట్టాడు అని బైబిల్లో ఎక్కడ ఉందో క్రిస్టియన్స్ అడగండి, నన్ను అడిగితే ఉపయోగం. మీరు సెలబ్రేట్ చేసుకుంటారా క్రిస్మస్ని? ఐ యూస్ టు వెన్ ఐ వాస్ క్రిస్టియన్. ఇప్పుడు నాట్ ఎనీమోర్. నాకు షేక్స్పియర్ నావెల్స్లో పాత్రలు ఎట్లాగో ఇందులో బైబిల్లో యేసుక్రీస్తు కూడా అంతే. నాకు ఒక పాత్ర. ఆ పాత్ర కోసం మీరు ఇంత ప్రాధేయపడుతున్నారు? కాదు కాదు కాదు, ఆ పాత్ర పేరుతోటి ఈ చేసే మోసాలకి సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా, వీళ్ళు చేస్తున్న మోసాల నుంచి హిందూ సమాజాన్ని కాదు మానవాళిని కాపాడుకోవాలనేది నా ప్రయత్నం. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా, మతం మారిపోయిన వాళ్ళందరినీ కూడా నేను ద్రోహులు అన్నట్ల. వాళ్ళందరూ కూడా బాధితులు. డ్రగ్స్ అమ్మేవాడు ద్రోహి, డ్రగ్స్ వాడేవాడు బాధితుడు, విక్టిమ్. సో ఈ మతం మారిపోయిన వాళ్ళు అందరూ కూడా విక్టిమ్స్ అమ్మ. అబద్ధాల వల్ల మోసపోయి ఆ మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ విక్టిమ్స్ అందరినీ కాపాడి వెనక్కి తెచ్చుకోవాలి కదా. మరి అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ లో 5 లక్షల మంది ఉన్నారు పాస్టర్లు అంటే, మరి జనాలు ఎవరు? అందరు పాస్టర్లే కదా. లేదమ్మా, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2,40,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు అని చెప్పేసి అజయ్ బాబును ఈ అభినయ దర్శన్ సెన్సస్ తీసి చెప్పారు. మరి అంతమంది ఉన్నారా? ఉన్నారు. అసలు మొత్తం 2 రాష్ట్రాలలో అంతమంది జనం ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని కౌంట్ చేయమని సెన్సస్ వాడు చెప్పాడు కదా. ఇద్దరు, ఆడి పేరేంటి, విగ్గుగడును ఎర్రప్పగడు వాళ్ళ పేర్లు. ఫ్రెండ్స్, కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ గా నాకు, అందుకని అట్లా చనువుగా పిలుస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.